దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోడికలన్నింటిలో ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మనల్ని కనపరిచి ఈ మరి యొక్క దినాన ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. చేరికూడి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. ఈ యొక్క 24వ దిన ఉపవాస కోడికలో ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ప్రభు మనకు దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి కలిగిన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. గొప్ప దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పాసం కనిపిస్తున్నాం నాయన. గతించిన ఉపవాస కోరికలన్నీ ప్రభు నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగొచ్చి నడిపిస్తూ ఈ యొక్క దినాన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. 24వ దినంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవాలయాన్ని స్తుతిస్తున్నాం. ఈ దినం ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం. బలవంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరే మా ప్రార్థన ఆలకించండి. ఎంతమంది ఈ దినం మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ దినం మీ ప్రార్థనతో ప్రభు నీ నామాన్ని స్తుతించాలని ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్త కీడులను మీ దృష్టిని కార్యాలను మీరు లయపరచండి. చాలిన దేవుడిగా తోడుండండి ఆయన. బంధకాలు తెంచివేయండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. మీకు నమ్మదగిన దేవుడు ప్రభు అల్పులమైన మమ్మలను మీరు నిలవబెట్టుకొని ఆయా గతించిన ఉపవాస కోరికలన్నీ మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని దర్శిస్తూ వచ్చారు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. ఈ దినాన మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ అభిషేకముతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. అల్పులం ప్రభు, అయోగ్యులం తండ్రి, ఏ అర్హత ఏ యోగ్యత లేని ప్రభు అనాలోచనమని సంలోకున్నాం. కృపతో బలపరచండి అయ్యా. కీడులన్నీ విడిపించండి, శోధనలన్నీ తప్పించండి, బలహీనతలన్నీ విడిపించండి అయ్యా. చాలిన దేవుడు మీరు తోడుండండి అయ్యా. శరీర బలహీనతలు, అయ్యా మానసిక ఒత్తిళ్లు, కుటుంబం కలిగిస్తున్న పోరాటాలు, శత్రువు కలిగిస్తున్న ప్రతి ఆటంకములు, పోరాటాలు యేసు నామములో మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడిగా మీరు తోడుండండి ప్రభు. మేము అల్పులం, అయోగ్యులం. ఈ ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం. మీరే మా పక్షంగా ఉండి మా పక్షపు అయ్యా, మా విరోధులను మా పక్షపు వారిగా, మా శత్రుడు మా పక్షపు వారిగా, మా కీడు చేజూచు వారిని మా పక్షపు వారిగా మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శత్రు కార్యాలు, శత్రు పోరాటాలు ఈ దినం మీరే లయపరచిన ఆయన. అంధకార శక్తులపై, చీకటి శక్తులపై, కీడులపై, దురాత్మ శక్తులపై యేసు నామములో ఈ దినం మీరు మాకు విజయం అని ప్రార్థిస్తున్నాం. దృష్టిని కార్యాలు లయపరచే వాడి ఆటంకాలు, వాడి పోరాటాలు, వాడి బంధకాలు యేసు నామములో తెంచివేయ, బాధకట్లు తెంచివేయ, దుర్మార్గట్లు తెంచివేయ. ఈ ఉపవాస ప్రార్థనలో శత్రు కోటగొడలు యేసు నామములో కూల్చమని ప్రార్థిస్తుంది. బారా షకారాల రబా రిబారా కందరాల రబా సి రిమారా నా హందరా నమ ఔ రిబారా కారాల రబా సి రిబారా కందరాల రబా సి రిబారా షల్ల రబారా కాల రబా. పరిశుద్ధాత్మ నిన్ను స్తుతిస్తున్నాం. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం. వాడి కార్యములను, వాడిపై మాకు జయము కలుగునుగా కేంద్రం, వాడిపై మాకు విజయం కలుగునుగా కేంద్రం. వాడి కోరికలపై, వాడి ఆలోచనలపై, వాడి తలంపులపై, వాడి పోరాటాలపై యేసు నామములో మాకు విడుదల కలుగునుగాక, విజయము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, మేలు కలుగునుగాక. యేసు నామములో మీరు కార్యం చేయండి, బలపరచండి, బలహీనలను బలపరచండి. నేను దినాన మీరు మాతో మాట్లాడారయ్యా. గిద్యోను బలపరిచి వాడుకున్నట్లుగా అల్పులమైన మమ్మలను, భయపడుతున్న మమ్మలను, బాధించబడుతున్న మమ్మలను మీరు నిలవబెట్టుకొని నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. పనికి రాని పాత్రలను పనికొచ్చే పాత్రలుగా, విలువ కలిగిన పాత్రలుగా, అర్హత కలిగిన పాత్రలుగా, యోగ్యత కలిగిన పాత్రలుగా మార్చగలిగిన శక్తి గల దేవాలయాన్ని స్తుతిస్తున్నాం. నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభు, నేను ఘనపరుస్తున్నాను. మీరు మమ్మల్ని నిలబెట్టింది, మా కొమ్ము హెచ్చించండి, మమ్మల్ని ఘనపరచండి దేవా. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని లేవనెత్తుంది ఆయన. మా ప్రాకారాలు పడగొట్టాలని అపవాది దుష్టుడు కలిగిస్తున్న ప్రతి పోరాటాలు, ఆటంకాలు, శోధనలు యేసు నామములో కొట్టివే. మా అపరాధాలు క్షమించండి, మా దోషాలు క్షమించండి. ఈ దినం వాటినన్నింటినీ జ్ఞాపకం చేసుకోకుండా వాటినన్నింటినీ నీకు వెనుకతట్టు మా పాపములని పారవేయమని ప్రార్థిస్తున్నాం. నీ అత్యధికమైన కృప మా పైకి రాణించి బలపరిచి స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో ప్రార్థన కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు వాక్యాన్ని మనం ఈ దినం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీవు నేను సిద్ధపడదాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ప్రతి పరిస్థితిలో నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రతికూలతలో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి నిందలు, అవమానాలు, ప్రతి మనం కృంగిపోయిన ప్రతి సమయంలో ప్రభువు మనల్ని బలపరచబోతున్నాడు. మన దేవుడు బలపరిచే దేవుడు. మన దేవుడు బలం కలిగిన దేవుడు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి బలపరచాలంటే ఆ వ్యక్తి స్ట్రాంగ్గా ఉండాలి. ఒక వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి బలపరచాలంటే ఈ వ్యక్తి అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉంటేనే ఒకరిని బలపరచగలడు. ఇతని ఆధ్యాత్మిక జీవితం బలపరంగా ఉంటే, బలవంతంగా ఉంటే అతడు ఇంకొక వ్యక్తిని బలపరచగలడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభువు బలవంతుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యుడు తండ్రి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథం బైబిల్ గ్రంథం మనం చూద్దాం. యెషయా గ్రంథం అక్కడ ఆయన గురించి రాయబడుతూ ఆయన ఎలాంటి దేవుడో రాయబడతా ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన పుట్టక ముందే ఆయన గురించి రాయబడతా ఉంది. మనకు శిశువు పుట్టబోతున్నాడు. యెషయా యేసుప్రభు పుట్టక పూర్వ దినాల్లోనే ఆయన ప్రవచించాడు. ఏంటో తెలుసా? మనకు శిశువు పుట్టబోతున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు, ఆయన మీద రాజ్య భారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఆయన బలం కలిగిన దేవుడు అండి. ఆయన నిన్ను నన్ను దీన్ని బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఏ బలహీనతలతో మనం ఉన్నాం, మన దేవుడు బలవంతుడు. మనం ఆరాధిస్తున్న తండ్రి బలవంతుడు. ఆయన నిన్ను నన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడండి. మన దేవుడు బలహీనుడు కాదు. మన దేవుడు చేతకాని దేవుడు కాదు. మన దేవుడు కృంగిపోయే ప్రతికూల పరిస్థితుల్లో ఉండే దేవుడు కాదు. కానీ మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను నన్ను బలపరచబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. ప్రభు నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ భయాందోళనలో మనం ఉన్నా, ఏ పోరాటాల్లో నీవు నేనున్నా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన దేవుడు బలవంతుడైన తండ్రి. ఆయన బలపరిచే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నాము, బలహీనంగా పోరాటంలో కష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నాము. మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు బలహీనంగా ఉన్నాము. ప్రస్తుత పరిస్థితులు మన జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితుల్లో, పోరాటాల్లో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. మన దేవుడు బలవంతుడైన దేవుడు. మనుషుల యొక్క బలము, మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క బలము మనకి ఏ విధంగా ఉపయోగపడదు. కానీ మనుషులు ఎంతో బలవంతులుగా ఈ లోకంలో ఉన్నారు. చాలా మంది బలవంతులు ఉన్నారండి. WWE అని ఆ యొక్క ప్రోగ్రాంలో ఆడేవారు ఎంతో బలవంతులు, శక్తివంతులు ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి బలం నీ శారీరక బలాన్ని కోరుకోవడం కాదు. నువ్వు శారీరకంగా బలవంతులుగా, ఆత్మీయంగా బలవంతులుగా, డబ్బు పరంగా బలవంతులుగా, హోదా పరంగా బలవంతులుగా, రాజకీయ నాయకులు అందంగా అవన్నీ ప్రభు చూడటంలా నీ దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ప్రభువు బలపరిచే ఆయన బలపరిచాడా నేను శత్రువు ముట్టలేడు. సహోదరి సహోదరు, ఏ బలహీనతతో నీవు ఉన్నా ఈ దినం మనం బలపరచబడతాం. ప్రభు అయితే ఒక వాగ్దానం చేసిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ప్రభు మనం బలపరుస్తున్నాడు. 40 అధ్యాయం 29వ వచనాన్ని మనం
సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈరోజు సొమ్మసిల్లిపోయాము, ఈరోజు నీరు గారిపోయాము, ఈరోజు బలహీనులుగా మార్చబడ్డాము. కానీ సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మన దేవుడు మనకు బలం ఇవ్వబోతున్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. శక్తిహీనులుగా ఉన్నామా? బలహీనులంగా ఉన్నామా? పడిపోయిన స్థితిలో ఉన్నామా? శక్తి మనలో లేదేమో. శారీరక శక్తి ఉండొచ్చు అండి, శారీరకంగా చాలా మంది బలవంతులుగా ఉండొచ్చు. వారి అందచందాన్ని బట్టి, వారి గౌరవాన్ని బట్టి, వారి హోదాన్ని బట్టి, వారి స్థానం పై స్థానంలో హెచ్చింపులో వారు ఉండొచ్చేమో. కానీ మనం శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. శక్తిహీనులకు కూడా శక్తినిచ్చి నడిపించేవాడు ఆయనే అండి. ఈరోజు ఏ బలహీనతతో ఉన్నా సొమ్మసిల్లిపోయాను నేను, బలహీనపరచబడ్డాను, ఇంకా ఎంటిన పరిస్థితి, ఎందుకు నాకు ఈ జీవితం అనే స్థితిలోనికి నేను వెళ్ళాను. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. బలపరచబోతున్నాడు ఆయన. ఆయన బలవంతుడైన దేవుడు అండి, బలహీనుడు కాడు మన దేవుడు. మనల్ని రక్షించలేనంత అసమర్థుడు కాదు మన దేవుడు. ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన బలవంతుడుగా ఉన్నాడు. ఈరోజు బలహీనులంగా ఉన్నామేమో, శక్తిహీనులంగా ఉన్నామేమో, బలహీనులంగా మనం జీవిస్తున్నాము. ఈనాడు మన జీవితం సహోదరి సహోదరుడా, నీవు నేను బలపరచబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు బలపరచబడతాం, ప్రభు చేత మనం బలపరచబడతాం. అక్కడ చూస్తే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనులు తప్పక త్రొట్టిలుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఈరోజు సొమ్మసిల్లిపోతున్నాము, కానీ ప్రభు మళ్ళీ నూతన బలంతో నింపబోతున్నాడు. ఈరోజు బలహీనంగా ఉన్నామేమో, ఈరోజు కృంగిపోయే స్థితిలో ఉన్నామేమో, ఈరోజు మన పరిస్థితులను బట్టి కృంగిపోయి కృషించిపోయి, ఎందుకు ఈ కష్టాలు, మా కుటుంబంలో ఏంటి పోరాటాలు, మా బ్రతుకులు ఇంకా మారడం, మా జీవితాలు మారడం, ప్రభు మమ్మల్ని మార్చడం, ప్రభు మా జీవితాన్ని సరిచేయడం కానీ ప్రభు మమ్మల్ని ఆశీర్వదించలేదని ఈరోజు కృంగిపోయి కన్నీరు కారుస్తున్నామేమో. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నేను నన్ను నూతన బలం తెలియకపోతున్నాను. శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి దయచేయబోతున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలం ఇవ్వబోతున్నాడు ఆయన. ఈరోజు ఏ పరిస్థితుల్లో నా ప్రభు మీద ఆధారపడుతున్నాం. ఈ ఉదయం ప్రభు మీద ఆధారపడు నీవు నేను. మనం ప్రభు మీద ఆధారపడితే మనం సొమ్మసిల్లిపోయినా ఆయన మనం బలమించేవాడిగా ఉన్నాడు. మనం పడిపోయినా ఆయన మనం లేవనెత్తువాడిగా ఉన్నాడు. మన శక్తిహీనమైన ఆయన మన బలాన్ని ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ బాలురైతే సొమ్మసిల్లి అలసిపోతారు. బాలుడు పిల్లలకి, పసిపిల్లలకి శక్తి ఉండదండి. వాళ్ళు అలసిపోతారు, వాళ్ళు బలహీనమైపోతారు. ఒక పెద్ద రాయి తెచ్చి పిల్లలకి ఇస్తే మోయగలుగుతారా? అదే పెద్దవారికి ఆ రాయి ఇస్తే మోయగలరు. కానీ ఈరోజు వాళ్ళకి బలం ఉంది, కానీ బాలురైతే సొమ్మసిల్లిపోతుంది. ఈరోజు మనం బాలురంగా లేము. మన శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి, పరిస్థితులను బట్టి మనం కృంగిపోవడానికి మన బాలురంగా లేవు. ప్రభు మనం బలపరుస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బాలులాగా ఉన్నామేమో, బాలుల స్థితి మనలో ఉందేమో, ఆత్మీయ స్థితిలో పసిబాలుగా పాలు తాగే వారికి ఇంకా మనం ఉన్నామేమో. కానీ ఈ దినం ప్రభు నిన్ను నన్ను బలపరచబోతా ఉన్నాడు. మనం ఎలా మారుతున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. మన భక్తిహీనతలో, మన బలహీనతల్లో, మన పోరాటాల్లో మన దేవుని కొరకు మనం ఎదురు చూసిన నాడు మనం బలవంతులుగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. మనల్ని శక్తివంతులుగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. మన జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు చిత్తానుసారంగా నీవు నేను జీవిస్తే, ప్రభు ఉద్దేశానుసారంగా మనం బ్రతికితే ప్రభువు మనల్ని బలపరచువాడుగా ఉన్నాడు. బలహీనులకు బలమిచ్చే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నామా? దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తేనే మనం నూతన బలంతో నింపబడే వారంగా ఉన్నాం. నూతనమైన ఆశీర్వాదాలతో నీవు నింపబడే వారంగా ఉన్నాం. నూతనమైన దేవునితో ప్రభు నింపబోతున్నాడు. ఏ మాట్లాడుతున్నావు? ఏ శత్రు పోరాటాలతో నింపబడి ఈరోజు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. ప్రభు కొరకు ఎదురు చూస్తాం. మనకు నూతన బలాన్ని ఎవరివ్వరండి. మన
మనల్ని బలపరిచేవారు ఎవరు లేరు ఈ లోకంలో. మనం బలహీనంగా ఉంటే మనల్ని ఇంకా కృంగ తీయాలని, మనం ఇంకా బలహీనపరచాలని ప్రతి ఒక్కరు చూస్తారు. కానీ నిన్ను నన్ను బలపరిచేవారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన యేసు ప్రభువు, ఆయన నిన్ను నన్ను బలపరచడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను హెచ్చించడానికి సమర్థుడై ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏంటంటండి? యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఆయన ప్రజలంగా మనం మార్చబడితే దేవుడు మనకి బలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. మన దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని సమాధానపరిచేవాడిగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రజలంగా మనం ఉన్నామా? ఆయన సొత్తైన ప్రజలంగా మనం ఉన్నామా? దేవుడైతే చెప్తున్నాడు, నీవు నా దాసుడవయ్యు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను. నీతో చెప్తున్నాను, నాతో చెప్తున్నాడు. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు అనుదినము ప్రభు ఈ వాగ్దానాన్ని మనకు బ్రతికి చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనం ఎక్కడో ప్రభు దృష్టిలో అనాలోచనగా ఉన్నాం, ఎక్కడో ప్రభు విడిచిపెట్టాడని భావిస్తా ఉన్నాం, ఎక్కడో ప్రభు దూరంగా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయనే నీతో నాతో చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? మనం ఆయన చేత ఎన్నుకోబడిన వారం, ఆయన ప్రజలము, ఆయన చేత విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన ద్వారా ప్రత్యేకించబడిన వారం, నూతన స్వభావాన్ని ధరించుకున్న వారం, ఈ లోకానికి వేరేనటి జీవితాన్ని కలిగి ఉన్న వారం, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన వారం. ఈరోజు ప్రతికూలతల వైపు, భయాందోళన వైపు, పరిస్థితుల వైపు మనం చూడడానికి లేదు. మన ప్రభు వైపు మనం చూచి ముందరిగేద్దాం. ప్రభు వైపు మనం చూచి ప్రభు సన్నిధిలో మనం నడుద్దాం. ప్రభు అయితే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈరోజు ప్రభువే సమాధానం ఇచ్చేవాడు, ప్రభువే బలపరచువాడు, ప్రభువే ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆయన ప్రజలంగా ఉన్నామా? ఆయన ప్రజల్లాగా జీవిస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజల వలె నీవు నేను బ్రతుకుతా ఉన్నామేమో, ఇశ్రాయేలు ప్రజల్లాగా నీవు నేను జీవిస్తా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి అయోగ్యులుగా బ్రతికేరండి. వారు ప్రభు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినా, ప్రభు ఎన్నో అద్భుతాలు చేసినా, ప్రభు ఎంతగానో వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసినా వారు ప్రభు దృష్టికి అవిధేయులుగా బ్రతికారు, ప్రభు దృష్టికి అయోగ్యులుగా బ్రతికారు, ప్రభువును బాధించారండి, సనిగారండి. మోషేను కొనిగారు, దేవుని సనిగారు, ఎంతగానో ఆయన బాధిస్తూ వచ్చారు. ఈరోజు నా జీవితం కూడా అలాగే ఉందేమో. ఆయన ప్రజలుగా ఉన్నామా? ఆయన ప్రజలుగా ఉంటేనే ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. ఆయన ప్రజలుగా ఉంటేనే ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ప్రజలుగా నీవు నేను ఉంటేనే ఆయన మనల్ని దీవించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు బలపరచువాడని మన దేవుడు బలపరచువాడని. బలహీనులం మనం, ఏమి చేయలేం, మన ద్వారా ఏం జరగదండి. మన ద్వారా ఒక చిన్న కార్యం కూడా జరగదు. కానీ ప్రభువు ఆయన కృప చూపి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన కృప చూపి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అనేక విషయాలండి ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అనేక విషయాలు ప్రభు మన జీవితాల్లో బలపరిచి మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు బలహీనంగా మనం ఉండటానికి కాదు, ఈరోజు మనం కృంగిపోవటానికి కాదు, ఈరోజు మనం చేతకాని వారంగా, నిరుత్సాహంగా, నిరాయుధంగా బ్రతకడానికి కాదు. ప్రభువును అడిగితే నిన్ను నన్ను ప్రభు బలపరచబోతా ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. ఎంత ఆత్మీయ జీవితాన్ని పౌలు కలిగి ఉన్నాడండి. తాను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు, ఎప్పుడు బలహీనతలో తాను వెళ్తాడో అప్పుడే బలవంతుడిని భావిస్తాడంట. అతనికి ఏమొస్తున్నాయి? అతని క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు అంటే ఏంటో చూద్దాం ఈ దినం. క్రీస్తు నిమిత్తం కొన్ని బలహీనతలు కలుగుతాయి, మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని బలహీనతలు కలుగుతాయి, శారీరకంగా, కుటుంబ పరంగా, మానసికంగా కొన్ని బలహీనతలు కలుగుతాయి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసు నిమిత్తం కొన్ని బలహీనతలు ఎదుర్కొంటాడు. ఏందో తెలుసా? నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ చిక్కుపడ్డాడు. నిందలు వచ్చాయి, హింసలు వచ్చాయి, హింసిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, సువార్త ప్రకటించకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు, ఉపద్రవంలో ఉన్నాడండి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పౌలు ఉన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను సంతోషిస్తున్నా. ఈరోజు సంతోషిస్తున్నామా? చిన్న కష్టం రాగానే దుఃఖం 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 ఏడుస్తాం.
చిన్న పోరాటం రాగానే ఏడ్చే వారంగా ఉన్నాం. చిన్న సమస్య పోరాటం మన మీదకి రాగానే చాలా దుఃఖపడే వారంగా ఉన్నాం. మన పరిస్థితి అలా ఉంది. కానీ సౌలు అపోస్తలుడైన పౌలు అయితే ఏం చెప్తున్నాడండి? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఏంటో తెలుసా? నాకు ఇబ్బందులు వచ్చాయి, నాకు పోరాటాలు వచ్చాయి, నాకు హింసలు వచ్చాయి, నాకు ఉపద్రవాలు, కానీ నేను సంతోషిస్తున్నాను. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే ప్రభు నన్ను బలపరచబోతున్నాడు. నేను బలపరచబడితే ప్రభు నా నిందలు కొట్టివేయబోతున్నాడు. నేను బలపరచబడితే ప్రభు నా ప్రతికూలతలు విడిపించబోతున్నాడు. నేను బలపరచబడితే ప్రభు నన్ను తప్పించి ఆశీర్వదించబోతున్నాడని అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రతికూలతల్లో మనం ఉన్నామేమో, ఈరోజు మనం బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు నిన్ను నన్ను బలపరచబోతా ఉన్నాడు. శక్తిహీనులంగా మనం ఉన్నప్పుడే ప్రభు నిన్ను నన్ను బలపరచబోతా ఉన్నాడు. ప్రభు నీ నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. బలహీనమైన మనలను ప్రభు బలపరిచి మాట్లాడబోతున్నాడు. ఏ శక్తులు పోరాటంలో బలహీనతను బలపరిచే దేవుడు, శక్తిహీనులను బలాలను కలుగజేసే దేవుడు నీతో నాతో నడిపించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. నీ నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. చిత్తానుసారం మనం అడుగుతామని, ప్రభు చిత్తానుసారం మనం నిలవబడతామని. బలహీనులంగా నీవు నేను ఉన్నామేమో, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మళ్ళీ ఉన్నతంగా వాడుకునే దేవుడు ఆయన. ఈరోజు ఆయన నిన్ను నన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన నీ నా జీవితంలో ప్రభువే అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. పౌలు చెబుతున్నాడండి, అతని ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు అతని బలపరిచాడు. బలహీనతలు ఎన్నో వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయండి, సువార్తను అడ్డుకున్నారని అనేకులు. ఒకప్పుడు ఇతని జీవితం హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలు దేవుడు సౌలు పౌలుగా మార్చాడు. ఒకప్పుడు ఇతని జీవితం అదే, కానీ అతన్ని నిలువబెట్టుకుని అదే పరిస్థితులు కూడా ప్రభుత్వం నడిపిస్తున్నాడు. హింసలేంటో నేర్పించాడు. దూషకుడు అట్లాంటి వాడి శ్రమను అనుభవించాడు. ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి. వాటన్నిటిలో సౌలు పౌలు బలపరిచి నడిపించిన దేవుడు ఈరోజు నేను నన్ను బలపరిచి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామా ప్రభు మాటలు? సహోదరి సహోదరుడా, ప్రతికూలతలు మనకి ఎదురయ్యేమో, ప్రతికూల పరిస్థితులు నీవు నేను ఈరోజు ఉన్నామేమో. సహోదరి సహోదరుడు, మన ప్రతికూలతలలో ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నాడు. మన ప్రతికూలతలు, మన బలహీనతలు ప్రభువే మనకు బలపరచబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో అతను బలహీనుడుగా ఉన్నప్పుడే ప్రభు అతన్ని బలపరిచి వాడుతున్నాడని. హల్లెలూయా. ఈరోజు బలహీనులమే, చేతకాని వారమే, ఏమి చేయలేని వారమే, నిస్సహాయులమే, కానీ ప్రభు మనల్ని బలపరిచి వాడుకోబోతున్నాడు. ప్రభు మనల్ని ధైర్యపరిచి నిలవబెట్టబోతున్నాడు. ప్రభు మన జీవితాన్ని దర్శించబోతున్నాడు. దేవుని సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఈరోజు నిన్న దినాన ప్రభు మనతో మాట్లాడాడు. గిద్యోను బలహీనుడే, కానీ గిద్యోను నిలవబెట్టి వాడుకున్న దేవుని సర్వశక్తి మాత్రం. నీవు నేను దిన బలహీనులు కావచ్చు, కానీ మనల్ని బలపరిచి వాడుకునే దేవుడు మన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు బలహీనులు మనం బాధపడదు. ఈరోజు ఏమి చేయని వారు, ఏమి చేతకాని వారు, కుటుంబంలో మన బంధువులే, మన తల్లిదండ్రులే, మన భార్య బిడ్డలే ఈరోజు మనం వేధిస్తున్నారు. ఏమి చేతకాని వాడు, చేతకాని వాడు, చేతకాని వాడు నేను నిందిస్తున్నారు. కానీ ప్రభు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు. మనుషుల దృష్టికి తృణీకరింపబడిన వాడితే నువ్వు దేవుని దృష్టికి సెలెక్ట్ కాబోతావు. మనుషులు మనం తృణీకరించినంత మేలండి మనకు, ఎందుకంటే మనల్ని దేవుడు ఎన్నుకోబోతున్నాడు. దేవుడు మనల్ని ఉపేక్షకు ఏర్పరచుకోబోతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు తన మేలుతో నిన్ను నింపుకోబోతున్నాడు. సహోదరి సహోదరు, ఏ ప్రతికూలతలో మనం ఉన్నా, ఏ బలహీనతలతో నీవే ఉన్నా, ఏ పోరాటాలతో మనం ఉన్నా, ఈరోజు ప్రభు చిత్తానుసారం మనం అడుగుతాం. ప్రభు చిత్తానుసారం మనం అప్పగించుకున్నాం. ప్రభు మనల్ని లేవనెత్తి బలపరచుకోబోతున్నాడు. హల్లెలూయా. గిద్యోను బలపరిచాడు దేవుడు. గానుగు చాటికెళ్ళి కొండ శిఖరానికి వెళ్ళి గోధుమలు దుర్లభుకుంటున్నాడని మిద్యానులకు భయపడే జీవితం గిద్యోనులో ఉన్నా, గిద్యోను ధైర్యం కలిగి దేవుడు ధైర్యపరుస్తున్నాడు గిద్యోని. నేను నీతో ఉన్నా, నిశ్చయమును అని జయిస్తావు, నేను నీకు తోడుగా ఉండబోతున్నా, నేను నీతో రాబోతున్నా, నువ్వు వెళ్ళు. మిద్యానుల చేతుల్లో ఇశ్రాయేలును విడిపించమని దేవుడు గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను దేవుని బట్టి, ప్రభువును బట్టి ధైర్యం తెలుసుకొని, బలాన్ని తెలుసుకొని మిద్యానుల దండుడికి 300 మందితో విజయం పొందుకున్నాడు. సహోదరి సహోదర, మన శత్రువు ఎంత బలవంతమైనా, శత్రువు ఎంత చూడడానికి మెడతనం వలె ఉన్నా,
శత్రువులు జయించడం మనకు అసాధ్యమైన ఈరోజు ప్రభు మనల్ని బలపరిచి శత్రు కార్యాలపై దేవుడి జయించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసించండి ప్రభు మాటలు. ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. విద్యుడు బలపరిచిన సర్వశక్తి కలిగిన దేవుడే ఈ దినం నిన్ను నన్ను ఆయన బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు ధైర్యపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరిచి వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. సహోదరి సహోదరులు, ఈరోజు విశ్వసిస్తున్న ప్రభు మాటలు అంత మాత్రమే కాదండి. ఇంకా కింది వచ్చిన మనం చూస్తే శోధనలో మనల్ని దేవుడు బలపరచుకుంటా ఉన్నాడు. ఏ విషయంలో ప్రభు మనం బలపరుస్తాడంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రభు మనల్ని బలపరచబడుతున్నాడు. ఆయన శోధనలో మనల్ని బలపరచబడు. 10వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సాధారణంగా మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడినాడు. సహించుటకు ఆయన అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గములను కలుగు చేయను. సాధారణంగా మనుషులకు శోధనలే మనకు అనుమతించదు, కానీ ఇంకా వేరే శోధన మనకు అనుమతించదు. ఆయన మనతో ఉన్నాడు. మన శోధనలో కూడా ప్రభు మనతో ఉన్నాడు. దానిలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఈరోజు ప్రభు నీకు నాకు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శోధనలో ఉన్నామేమో, బాధల్లో ఉన్నామేమో, బలహీనతలతో నీవు నేను ఉన్నామేమో. ఈ శోధనలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకని ఈరోజు వేధిస్తూ ఈరోజు శోధనలు తప్పించుకునే మార్గాన్ని ప్రభువే నీకు నాకు చూపబోతా ఉన్నాడు. శోధనలు నిలిచే ఆ కృపను ప్రభువే నీకు నాకు చూపబోతా ఉన్నాడు. ఎటువంటి పోరాటాలు మనం సహించగలిగినంత కంటే అది ఎక్కువ మనం శోధింపబడింది. ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన మనం బలపరిచే దేవుడు, ఆయన మనం నడిపించే దేవుడు. ఈరోజు ఎటువంటి శోధనలు ఏమైనా ప్రభువే తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభువే విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభువే బలపరచడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభువే నిన్ను నన్ను లేవనెత్తడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సహించగలిగిన శక్తిని, సహించగలిగిన కృపను దేవుడు నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు నడిపించబోతున్నాడు. మనం సహించే వారిగా ప్రభు మార్చిపోతా ఉన్నాడు. శోధనలు తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనం నేర్పిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు శోధనలను బట్టి కృంగిపోతున్నామా? మనకు వస్తున్న శోధనను బట్టి బలహీనపరచబడుతున్నామా? మనకు వస్తున్న శోధనను బట్టి మనం కృంగిపోయి నీరు జారిపోయి ఆయా బలహీనులుగా మార్చబడుతున్నామేమో. కానీ మొట్టమొదటిగా నిన్ను నన్ను ప్రభు శోధనలోనే తప్పించేవాడిగా ఉన్నాడు. శోధనలోనే ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు. 138వ కీర్తన మనం చూస్తే అక్కడ ప్రభు రాయిస్తూ ఉన్నాడు 3వ వచనంలో. 138వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే, నేను మొరపెట్టిన దినమున నీవు నా ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రభువుకు మొరపెట్టిన దినాన ఆయన మనకు ఉత్తరమవుతాడు. శోధనలో మన శోధనలో చేయవలసింది ఏంటంటే మనం ప్రభువుకు మొరపెట్టాలా. మన హృదయంలో త్రాణ పుట్టించబోతున్నాడు, నెమ్మది పుట్టించబోతున్నాడు అంటే ప్రభు. ఈరోజు మొరపెట్టే వాళ్ళం దేవుని సన్నిధిలో ప్రార్థించాలని. శోధనలో మనం మొరపెట్టాలా. దేవుని వాక్యం చూపిస్తుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించినాను. లోకాన్ని జయించిన, సాతానుని జయించిన, అన్ని మరణాన్ని జయించిన ఆ మృత్యుని చేయడనే దేవుడు నీతో నాతో ఉండగా ఈ శోధనలో మనం కృంగిపోవద్దు. శోధనలో, సమస్యలో, పోరాటాల్లో, శ్రమల్లో మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టే వారంగా నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. శోధన సహించిన వాడు ధన్యుడని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు శోధనలో నీవు నేను, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను నిలబడితే, ధైర్యం తెచ్చుకొని నిలబడితే ప్రభు నిన్ను నన్ను ధైర్యపరిచి బలపరచబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ప్రభు నీ నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన హృదయంలో త్రాణాన్ని, నెమ్మది పుట్టిస్తున్నాడని ప్రభు ప్రార్థించినప్పుడు ఈరోజు నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, శాంతి లేదేమో. ఒక శ్రమ వెంబడి ఇంకొక శ్రమ, ఒక పోరాటం వెంబడి ఒక పోరాటం, ఇది వెళ్ళిపోయిందనుకుంటే ఇంకొకటి, ఇట్లా అనుభవిస్తూ రోధిస్తూ కన్నీరు కాలుస్తున్నామేమో. ఈ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మదైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదు జీవితంలో గొల్యాతు ఎదుర్కొన్నప్పుడు ఒక పరిస్థితి వచ్చిందండి. సౌలు మీదికి, రాజు మీదికి, ఆ యొక్క సౌలు రాజ్యం మీదికి
గొల్యాతు వచ్చాడండి, ఫిలిస్తీయుడు. అందరూ భయపడుతున్నారు, అందరూ కలత చెందుతున్నారు, అందరూ ఆ శ్రమను బట్టి కృంగిపోతున్నారు. కానీ ఒక దావీదు మాత్రమే ధైర్యం తెచ్చుకుని బలపరచబడ్డాడు. ఈరోజు బలహీనంగా మనం ఉన్నంతకాలం ప్రభు శక్తి కలిగిన కాలం మనం చూడలేము. కానీ శోధనలో ప్రభు మనం బలపరచబోతున్నాం. మొట్టమొదటిగా మన దేవుడు బలవంతుడు, ఆయన మనల్ని బలపరిచేవాడు. ఒకటవది శోధనలో ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. రెండవదిగా దేవుని వాక్యం చూస్తే భయపడే హృదయాలను దేవుడు బలపరచబోతున్నాడు. నువ్వు భయపడుతున్నావు, భయపడకుండా నేను నీకు సహాయం చేస్తానని ప్రభు మరలా ఇది నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినం ఈ వాక్కు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న భయాన్ని తీసుకెళ్ళాలి, మనలో ఉన్న ఆ భయాందోళనలు, మనలో ఉన్న ప్రతికూల పరిస్థితులు విడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యవంతులుగా నీవు నేను మార్చబడాలి. ఈరోజు ధైర్యంతో నీవు నేను నింపబడితే ప్రభు నేను నన్ను ఆశీర్వాద పదములు మేలులతో ప్రభు నేను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యం చెడిన వాడిని ఆయన బలపరచబడుకున్నాడండి. ధైర్యం కోల్పోయిన వాడిని ఆయన బలపరచబడుకున్నాడండి. అదే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతోంది. 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నాను? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెళుతున్నాను? యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. కీర్తనగాడు చెప్తున్నాడు, దేవుడు నాకు రక్షించేవాడుగా ఉన్నాడు, దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నాను? నేను ఎవరికి భయపడాల్సిన అవసరం? ఈరోజు అటువంటి తీర్మానం నా జీవితంలో ఉందా? ఎవరికి భయపడని జీవితం నీలో నాలో ఉందా? మనుషులందరికీ భయపడతాం, దేవునికి భయపడమండి. సహోదరి సహోదరుడా, మనం ఎవరికి భయపడినా భయపడకపోయినా మనం దేవునికి భయపడాలా. మనుషుల యొక్క భయాన్ని మనలో తీసేసుకోవాలి. ఈరోజు దేవుడే ఆయన చెప్తున్నాడు, కీర్తనకాడైన దావీదు, దేవుడు నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడుతున్నాను? నా ప్రాణదుర్గం ఆయనే, నేను ఎవరికి వెళుతున్నాను? నేను ఎవరికి భయపడను, ఎవరికి వెరవను? ఆయన నాతో ఉన్నాడు, ఆయనను నడిపించబోతున్నాడని ధైర్యాన్ని తెచ్చుకున్నాడండి దేవుని సన్నిధిలో దావీదు. ఈరోజు మనం ఎవరికి భయపడాల్సిన అవసరంలా, ఎవరికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. యెహోషువ మోషే మరణించిన తర్వాత తాను కృంగిపోయాడండి, బలహీనుడైపోయాడండి. ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలు మోషేని తృణీకరించారే, మోషే మాటని వినలేదే, మోషే మాటని ఇంతమంది నేను ఎలా నడిపించాలా, ఇంతమందిని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మోషే వెళ్ళిపోయినప్పుడు యెహోషువ కృంగిపోయాడు. కానీ యెహోషువను బలపరిచిన దేవుడు యెహోషువను వాడుకున్నాడు. యెహోషువ కృంగిపోయినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూస్తే దేవుడు యెహోషువను ధైర్యపరుస్తా ఉన్నాడు, దేవుడు యెహోషువను బలపరుస్తా ఉన్నాడు. యెహోషువ, నేను మోషేకి తోడైపోయినట్టు నీకు నేను మోషేకి తోడుగా ఉండి నడిపించినట్టు నీకు కూడా నేను తోడుగా ఉండి నడిపించబోతున్నా, నిన్ను నేను బలపరచబోతున్నా, నేను మహిమకరంగా నడిపించబోతున్నానని దేవుడు యెహోషువను ధైర్యపరిచి బలపరిచినట్లుగా దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ అయితే కృంగిపోయాడు, యెహోషువ భయపడ్డాడు. ఇంత లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు మోషేను సరిగారు, మోషే మీద గొడిగారు, మోషేనే వీరిని సహించలేకపోయాడు, వీరిని నేలా తెచ్చుకోవాలి. యెహోషువ కృంగిపోయినప్పుడు యెహోషువ దేవుడు ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ, నేను నీతో ఉన్నా. మోషేకి తోడ ఎలా మోషేకి తోడుకొని నడిపించాలో నేను నీకు కూడా తోడుకొని నడిపించబోతున్నా. మోషేని ఎలా బలపరిచి నేను నడిపించాలో ఈరోజు నేను నీకు కూడా తోడుకొని నడిపించబోతున్నా. మోషేని ఎలా బలపరచాలి నేను బలపరచబోతున్నానని దేవుడు అతని భయ పరిస్థితుల్లో, భయాందోళనలో ప్రభు అతనికి ధైర్యం ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మన కృంగిపోయినప్పుడు ఆయన మనం బలపరచబడి ఉన్నాడు, మన భయాందోళన మనం తప్పించబడి ఉన్నాడు, ఆయన మనం విడిపించబడి ఉన్నాడు, నిన్ను నన్ను ఆయన ధైర్యపరచబడి ఉన్నాడు. హల్లెలూయా. దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు బలపరుస్తా, నీకు తోడుగా ఉంటానని దేవుడు తనంతట తానే యెహోషువ వాగ్దానం చేస్తున్నాడు. సహోదరి సహోదరా, ఈ ఉదయం నీతో కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీ నా జీవితంతో కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనం భయపడాల్సిన నిమిత్తం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, బలహీనం చెందాల్సిన అవసరం లేదు, మనం పడిపోవాల్సిన అవసరం లేదు, మనము నీరు కాలిపోయి నిరాశతో నిస్పృహలో నేను జీవించాల్సిన అవసరం లేదు. ప్రభువే నిన్ను నన్ను బలపరచబోతున్నాడు, ప్రభువే నిన్ను నన్ను ధైర్యపరచబోతున్నాడు. మోషేకి తోడై ఉండినట్లు దేవుడు యెహోషువకు తోడుగా నడిపించినట్లుగా, మహిమకరంగా నడిపించినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను మహిమకరంగా నడిపించబోతున్నాడు. నీకు నాకు ప్రభు తోడుగా ఉండబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు ఒక ఆశీర్వాద పదంలో
ఒక మహిమ కలిగిన కృపతో నింపి వాడుకోబోతున్నాడు. సహోదరి సహోదరుడు, యెహోషువ తోడుగా ఉన్నాడండి. దేవుడు యెహోషువ ఘనంగా ప్రభు నడిపించాడండి. శత్రు చేతుల్లో నడిపించాడండి. శత్రు పోరాటంలో నడిపించాడండి. యుద్ధంలో జయించాడండి. యెహోషువ మోషే ఎలా వాడుకున్నాడో దేవుడు యెహోషువ ద్వారా వాడుకున్నాడండి. సహోదరి సహోదరుడు, మన దేవుడు సర్వశక్తి ఉన్న దేవుడు. ఆయన ఎలాంటి వాటిని నిలబెట్టి వాడుకున్నాడు. ఆయన ఎలాంటి చేతకంగానే నిలబెట్టి వాడుకున్నాడు. పనికి రాని పాత్రలనైనా ప్రభు పనికి వచ్చే పాత్రలుగా, విలువ కలిగిన పాత్రలుగా, అర్హత కలిగిన పాత్రలుగా, యోగ్యత కలిగిన పాత్రలుగా ఆయన బలపరిచి వాడుకునే దేవుడు. మొట్టమొదటిగా శోధనలో ప్రభుత్వం బలపరుస్తాడు. రెండవదిగా భయపడు వారిని దేవుడు బలపరుస్తాడు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచే దుష్టత్వం నుండి కాపాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దుష్టత్వం నుండి, పాపం నుండి, అపరాధం నుండి ఆయన తప్పించి కాపాడు అని అన్నాడు. ఒకటి, పరీక్షల్లో ప్రభు మనం నిలబెట్టి వాడుకోబోతా ఉన్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, పాపం చేసే పరిస్థితులు వస్తాయి, పాపంలో పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనం మరలా పశ్చాత్తాపడతాం, మరలా ప్రభు సన్నిధికి రావడం, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం, అవన్నీ ఆయన చూడబోతా ఉన్నాం. పరీక్షల్లో కూడా ప్రభువుని బలపరచబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు కష్టకాలంలో మనం ఉన్నాము. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు. ఈరోజు ప్రభు మనకి ఆశ్రయంగా దుర్గంగా మన కష్టకాలన్నింటి నుండి ప్రభు మనం విడిపించి వాడుకున్నాడు. సహోదరి సహోదరు, ఏ కష్టంలో నీవు ఉన్నా, ఏ బాధతో నీవు ఉన్నా, ఏ దుఃఖంలో మనం ఉన్నా, ఏ పోరాటంలో మనం ఉన్నా, ఏ వ్యాధిని అనుభవిస్తూ ఉన్నా, ఈ రోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, మనం మొరపెడితే, దేవుని సన్నిధిలో మనం ప్రాధాన్యపడితే, మన కష్ట పరిస్థితులు అన్నింటిలో నుండి ప్రభు మనం విడిపించి నడిపించి వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడండి. ఏ ఆపదలో మనం ఉన్నా, ఏ పోరాటంలో మనం ఉన్నా, ఏ పరీక్షలో మనం ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో మనం యోగుకు పరీక్ష వచ్చిందండి. శత్రువు పిండి చేస్తున్నాడు, యోగుడు కష్టపెడుతున్నాడు, బాధిస్తున్నాడు, యోగుడు నిలువెల్లా గాయపరుస్తున్నాడు, పురుగులతో నింపాడు, ఆస్తిని తొలగించాడు. ఆ యొక్క భార్య వచ్చి దూషిస్తూ ఉంది, స్నేహితులు వచ్చి నిందిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ తన యథార్థతను విడిచిపెట్టకుండా యోగు తన భక్తిని కాపాడుకున్న విధానాన్ని బట్టి యోగు పరీక్షలో నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు పరీక్షలో నిలబడే స్థితి మనకుందా? పరీక్షలో నిలబడే జీవితం మనకుందా? పోరాటాల్లో నిలబడే జీవితం మనకుందా? ఆపత్కాలంలో మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అయినాడు. ఈరోజు ఆపత్కాలంలో ఉన్నామేమో, కష్ట పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో, పోరాటంలో నీవు నేను ఉన్నామేమో, బలహీనతలతో మనం ఉన్నామేమో. సహోదరి సహోదరుడా, మన దేవుడు విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు మనం రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మనకు వస్తున్న కష్టపరిస్థితి, మనకు వస్తున్న పోరాటం, మనకు వస్తున్న నిందలు, మనకు వస్తున్న అవమానాలన్నింటి నుండి ఆయన తప్పించి విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఏ మనుషులు ఎవరు మనకు సహాయం చేయాలి, ఎవరు మనకు సహాయం చేసేవారు ఎవరు లేదు. కానీ ప్రభువు ఆయన నమ్మలేవాడు, ఆయన మనకు సహాయం చేయవాడు, ఆయన నిలబెట్టేవాడు, ఆయన బలపరిచేవాడు, ఆయనే మనకు సహాయం అనుగ్రహించేవాడు. ఈరోజు ప్రభు సహాయం నీవు పొందుకుంటే, ప్రభు సహాయం నీవు నింపబడితే, ప్రభు నీవు నన్ను బలపరిచేవాడు. ఈరోజు ప్రభు చిత్తానుసారం మనం నడిస్తే ఆపత్కాలమున ఆయన నమ్ముకున్న సహాయకుడు. ఈరోజు మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, ఈరోజు మనుషులు మనం పట్టించుకోకపోవచ్చు, ఈరోజు మనుషులు మనకు దూరంగా ఉండొచ్చు, ఈరోజు మన బంధువులే మన అనుకున్న వారే మనల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, మన అనుకున్న వారే మనల్ని వెలివేసిన స్థితిలో ఉన్నామేమో, ఎవరు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నామేమో. కానీ ఆపత్కాలంలో మన దేవుడు నమ్ముకునదగిన సహాయకుడు. హల్లెలూయా. నమ్ముకోండి. ఈరోజు ఆయన నమ్మితే మనకు సహాయం, ఆయన నమ్మితే మనకు రక్షణ, ఆయన నమ్మితే మనకు స్వస్థత, ఆయన నమ్మితే మనకు విడుదల, ఆయనను నమ్మితే మనకు పరలోక రాజ్యాన్ని ప్రభు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నమ్ముతున్నామా ప్రభుని?
నమ్మకత్వంలో నీతిగా ఉన్నామా? నమ్మే విషయంలో మనం నీతి కలిగి బ్రతుకుతా ఉన్నామా? ఈరోజు ప్రియ సహోదరి సోదర పరీక్షను నిలబడే వాడు ఉన్నాం. దానియేలు ఒక పరీక్ష వచ్చింది. సింహాలలో పడేస్తారనే ఒక పరీక్ష. తన దేవునికి మొరపెడితే, రాజుకు తప్ప ఎవరికి మొరపెట్టినా సింహాల గుహలో పడేస్తారనే ఒక ప్రతికూల పరిస్థితి, ఒక పరీక్ష కాలం వచ్చినప్పుడు దానియేలు అయితే ఆ పరీక్షలో ఆ యొక్క సింహాల గుహలో వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు. కానీ తన దేవునికి ప్రార్థన చేయకుండా తను మానడం లేదు. అనుదినము చేసినట్టుగానే ఆయన యెరూషలేము తట్టు తన కిటికీ తెరవబడి ఉండగా తన దేవునికి ముమ్మారు ప్రార్థించాడు దానియేలు. పరీక్ష, ఒక శాస్త్రం పుట్టించారు. ఇట్టి శాస్త్రం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను తన ఇంటికి వెళ్ళి అనుదినము తన దేవునికి ప్రార్థించినట్లుగానే యెరూషలేము వైపు తన కిటికీలు తెరవబడి ఉండగా యెహోవాకు ముమ్మారు ప్రార్థించాడు దానియేలు. ప్రతికూలతల్లో చూడ పరీక్షలో నిలబడ్డాడు దానియేలు. సింహాల నోరును ప్రభువు రక్షించాడు. ఈరోజు ప్రతికూలతల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నేను నిలబడుతున్నామా? కొన్నిసార్లు మనకు ప్రార్థన చేసుకునే పరిస్థితులు వస్తాయి, ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు వస్తాయి, కుటుంబం బట్టి పోరాటాలు వస్తాయి, భర్త మార్పు చెందకపోవడాన్ని బట్టి, భార్య మార్పు చెందకపోవడాన్ని బట్టి, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు మార్పు చెందడాన్ని బట్టి కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అత్తమామలు బట్టి కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కానీ పరీక్షలో నీవు నిలబెడుతున్నావా? పరీక్షలో నీవు నిలబడే జీవితం నీకుందా? ప్రతికూలతలవి, ప్రార్థన చేయకుండా అడ్డంకులవి, కానీ వాటిలో ఆ ప్రతికూలతలో నీవు నేను ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నామా? సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడని, ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడని. ప్రతికూలతలు మనం మొరపెట్టే వారంగా, ప్రతికూలతలో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా నీవు నేను ఉంటే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు, ప్రభు నిన్ను నన్ను దీవించబోతున్నాడు, ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. సహోదరి సహోదరు, దానియేలుకు సహాయం వచ్చింది. సింహాల నోలను మూసాడు దేవుడు. ఆకలితో ఉన్న సింహాలు దానియేలు ముట్టలా. ఎందుకు తెలుసా? ప్రభు వాటికి ఆజ్ఞాపించాడు, నా దాసుని ముట్టడానికి వెళ్ళి నీ శత్రువుకు ప్రభు ఆజ్ఞాపించబోతున్నాడు, నీతో తలపడే శత్రువుకు ప్రభు ఆజ్ఞాపించబోతున్నాడు. నా బిడ్డను నువ్వు ముట్టడానికి వీలేదు, నా బిడ్డ మీద నీకు అధికారం లేదు, నా బిడ్డను నువ్వు నశింపచేయడానికి అధికారం లేదు, నా బిడ్డను బలహీనపరచడానికి అధికారం లేదని నీ మీదికి నా మీదికి వచ్చిన శత్రువుతో దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కృంగద్దండి, భయపడతాడు, దేనికి డోంట్ కేర్, దేనికి మనం దిగులు చెందాల్సిన అవసరంలా. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకో. ఆపత్కాలంలో ప్రభుకు మొరపెట్టేది నేర్చుకున్నాం, శ్రమలో ప్రభుకు మొరపెట్టేది నేర్చుకున్నాం. మనం చేసే ప్రార్థనే మన శ్రమల నుంచి విడిపించిపోతుంది, మన కష్టాల నుంచి విడిపించిపోతుంది, మన పోరాటాల నుంచి విడిపించిపోతుంది, మనకు వచ్చిన నిందల నుంచి, అవమానాల నుంచి, వాటన్నిటిలో ప్రభు విడిపించబోతున్నాడు. మనం చేయవలసింది ఒకే ఒక పని, ప్రార్థన. హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారి జీవితంలో ఒకసారి ఒక కార్యం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాట పాడుతూ ఉంటే, పాట రాస్తూ ఉంటే, పాట మంచిగా ఆయన అనేకమైన వందల పాటలు రాశారు. ఆయన పాటలు ఎంతో ఆత్మీయంగా ప్రభు నామ ఘనత కొరకు ఆయన రాశారు. ఆయన పాటలు పాడుతూ ఉంటే అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఆ యేసన్న గారితో అన్నారంట, యేసన్న, నేను నీకన్నా మంచిగా పాట పాడగలను, నేను నీకన్నా మంచిగా పాట పాడి స్థితి. ఎందుకంటే లూసిఫర్ యొక్క వృత్తి ఏంటి? ప్రభుని ఆరాధికుడు వాడు. వాడు వచ్చి అంటున్నాడు, యేసన్న గారితో అన్నాడంట, నేను నీకన్నా మంచిగా పాటలు రాయగలను, నీకన్నా మంచిగా పాటలు పాడగలను, నీకన్నా మంచిగా ఇంకా నేను స్వరంతో పాడగలను, ఆత్మీయంగా పాడగలను అని అపవాది అన్నాడు. సరే సరేనని నేను అనుకున్నాడు. ఇంకా మరుసటి రోజు మరలా ఆయన వాక్యం చెప్తుంటే సాతాను ఆయన దగ్గరికి వచ్చింది, యేసన్న, నేను నీకన్నా మంచిగా వాక్యం బోధించగలను, నీకన్నా మంచిగా వాక్యం చెప్పగలను, నీకన్నా మంచిగా ఆత్మీయంగా నేను వాక్యం చెప్పగలనని మరలా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినాను. నిజమే, యేసు ప్రభుకే వాడు వాక్యాన్ని బోధించాడు. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించని యేసు చెప్పక ముందు ఒక రాయి తెచ్చి ఆయన ఇస్తాను, దీన్ని ఆహారంగా రొట్టెగా మార్చుకొని తినమని. వాడు వాక్యం ఎత్తి బట్టి కూడా ప్రభుత్వం మాట్లాడాడు, ప్రభునే శోధించాడండి. వాడు యేసన్న గారి దగ్గరికి వచ్చి అంటే ఆయన అన్నాడంట, సరే సరేలని గమ్మునెప్పాడు. అవన్నీ చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకునే సమయంలో యేసన్న గారి దగ్గరికి ఆ సాతాను గారు వచ్చి అంటున్నాడంట, యేసన్న, నీకన్నా బాగా వాక్యం చెప్పగలను, నీకన్నా బాగా పాటలు రాయగలను, పాడగలను, కానీ నీవు ప్రార్థించే ప్రార్థన నేను చెయ్యలేను, నీ ప్రార్థన దగ్గర నేను నిలవలేను, నువ్వు ప్రార్థిస్తున్న చోట నేను నిలవబడలేనని ఆ సాతాను అక్కడి నుండి పారిపోయిందండి. ఈరోజు
మనం ప్రార్థిస్తుండగా సాతాను మన జీవితం నుండి పారిపోబోతున్నాడు. ఈరోజు మనం ప్రార్థిస్తుండగా సాతాను మన బ్రతుకుల నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రార్థించు వారి జీవితంలో వాడు ఉండటానికి వీల్లేదండి. ప్రార్థించు వారి జీవితంలో వాడు పని చేయడానికి వీల్లేదండి. వాడి తంత్రములు, వాడి ఆలోచనలు, వాడి క్రియలు, వాడి సమస్త సామాగ్రిని వాడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న నీతిని బట్టి, నీవు కలిగి ఉన్న ప్రార్థనలో నీవు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి సాతాను వాడి సామ్రాజ్ఞిని సిద్ధపరచుకొని వాడి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని వాడు విడిచిపెట్టి వాడు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. దినం ఈ ఉపవాస ప్రార్థన శత్రువు వాడి తట్ట సర్దుకొని కుటుంబాన్ని విడిచిపెట్టుకోబోతా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా ఉన్నాం? ప్రభువుకు మన హృదయం ఇస్తేనే ప్రభు మన హృదయంలో ఉంటాడు. ప్రభు మన హృదయాన్ని ప్రభుకి ఇస్తేనే ప్రభు మన హృదయంలో మన ఇంటిలో ఉంటాడండి. హృదయం అనే ఇంటిలో ప్రభు లేకపోతే ఒక దయ్యం అంట వెళ్ళి మరి చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొచ్చి ఆ హృదయంలో పెడుతుంది. వద్దండి, హృదయాన్ని మన సాతానికి ఇవ్వద్దు. హృదయాన్ని దుష్టమైన 7 దయ్యాలకు మనం ఇవ్వద్దు. మన హృదయాన్ని మన ప్రభువుకి ఇస్తే మనకు నెమ్మది, మనకు సమాధానం, మనకు రక్షణ, మనకు శాంతి, మనకు ఆరోగ్యాన్ని మన ప్రభు మనకు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతతో మనం ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, ప్రభు కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు, ప్రభులో నమ్మకంగా మనం జీవించినప్పుడు ప్రభు మన ప్రతికూల పరిస్థితులన్నింటిలో నుండి ఆయన విడిపించబోతున్నాడు, ఆయన తప్పించబోతున్నాడు, ఆయన నడిపించబోతున్నాడు. నా మార్గాలు ప్రభు సరళం చేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. సహోదరి సహోదరుడా, శత్రువు మన కుటుంబాన్ని మనం విడిచిపెట్టుకోబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన నమ్ముదాం. ఈ దినం ఆపత్కాలంలో మన దేవుడు నమ్ముకునదగిన సహాయకుడు. దానియేలు నమ్మాడండి. సింహాల నోళ్లను మూయించి దానియేలును రక్షించిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన రక్షించబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన విడిపించబోతున్నాడు. నిన్ను నన్ను ఆయన సరిచేయబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయం విశ్వసిద్దాం. శ్రమల్లో ఉన్న వారిని ఆయన బలపరిచేవాడు ఉన్నాడు. భయపడే హృదయాన్ని ఆయన బలపరిచాడు. యెహోషువ భయపడ్డాడు. యెహోషువను ధైర్యపరిచి బలపరిచిన దేవుడు. అంత మాత్రమే కాదు, పరీక్షల్లో నిలవబెట్టి ఆయన మనల్ని బలపరచబోతా ఉన్నాడు. కొన్ని పరీక్షలు మనల్ని బలపరచడానికి వస్తాయండి. కొన్ని శ్రమలు మనల్ని పరీక్షించడానికి వస్తాయండి. కొన్ని శ్రమల్లో ఆయన మన నీతిని చూడడానికి అనుమతిస్తాడండి. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు మనల్ని దేవుడు బలపరచడానికి, ఆయన మీద ఆధారపడటానికి చేస్తాడండి. సహోదరి సహోదరులు, కొన్నిసార్లు మామూలుగా మనం లోపడకండి. దేవుడు ఎన్నో పర్యాలు మాట్లాడుతున్న లోపడం, కానీ ఒక దెబ్బ ప్రభు వేయగానే, ఒక శ్రమను అనుమతించగానే ప్రభు మీద ఆధారపడతాం. ఈరోజు పరీక్షల్లో కూడా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. శోధనను సహించే జీవితాన్ని కూడా ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. శోధనలో తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. శోధనలో విడిపించబడే ఆ జీవితాన్ని కూడా ప్రభు ఈ దినం నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ శోధనలో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ప్రభు చిత్తానుసారంగా మనం నడుపుతాం. ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుందాం. ప్రభువే మనల్ని బలపరిచి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచువాడిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించువాడిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచే సర్వశక్తి ఏ విషయాలు మనం పొందిపోయిందో, ఏ విషయాలు, ఏ పోరాటం అన్నింటిలో నుండి మన దేవుడే నడిపించబోతున్నాడు. మన దేవుడే రక్షించబోతున్నాడు. మన దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నీవు నేను నమ్ముతావు. నీవు నేను ప్రభు మీద నమ్మకాన్ని స్థిరపరుచుకుందాం. ప్రభు ఆయన బలపరిచి జీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మీద మాట్లాడుతా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను రక్షిస్తా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ నా జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించాలని ఆశీర్వడతా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఎలా ఉన్నాం ప్రభు దృష్టికి? మన ప్రభు దృష్టికి ఏ విధంగా ఉన్నాం? ప్రభు దృష్టికి నమ్మకంగా మనం జీవిస్తా ఉన్నామా? ప్రభు దృష్టికి నీతి కలిగి మనం బ్రతుకుతా ఉన్నామా? ప్రభు దృష్టికి క్షేమంగా, ప్రభుకు ఇష్టకరంగా నా జీవితం ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ దినం ప్రభువే నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను బలపరుస్తా ఉన్నాడు. ప్రభువే నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా ఆయన ఆత్మ మనను బలపరచినట్లుగా మన అంతరంగాన్ని ప్రభు మనల్ని బలపరచబోతా ఉన్నాం. దేవుని ఆత్మ మనల్ని బలపరచబోతా ఉంది. ఏ విధంగా బలపరచబోతుందో ఆ కింది వచ్చిన మనం చూస్తే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా మన హృదయములో ప్రభు విశ్వాసము ద్వారా నివసించాలి. ప్రభువు నివసించే హృదయముగా మన హృదయం ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రభు సెలవిస్తాడు, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. మన హృదయమైన ఆలయముగా ఉంది. మన హృదయంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. విశ్వాసము ద్వారా ప్రభు మన హృదయంలో నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన హృదయంలోకి రావాలన్నా, ప్రభు మన హృదయంలో నివసించాలన్నా మనలో విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణులు అవునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈరోజు దేవుని ప్రేమలో ఉన్న ఎత్తు, వెడల్పు, పొడవు ఈరోజు నేను తెలుసుకునే వారంగా ఉన్నాను. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడో, ఎలాంటి సర్వశక్తి కలిగిన దేవుడో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన సహించే గుణం ఎలాంటిదో, ఆయన ఓర్చుకునే గుణం ఏంటిదో, ఆయన ఎలాంటి సర్వశక్తి కలిగిన దేవుడో ఈరోజు నీవు నేను తెలుసుకోవాలి. సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నామండి. మన అపరాధమైన, దోషులమైన, పాపమైన ఆయన కనికరమైన ప్రేమే ఈ దినం నీరు సజీవులుగా వచ్చింది. మన ఆయన కనికరమైన ప్రేమే ఈ ఉపవాస ప్రార్థన నిలబెడతా ఉందండి. నీచులమని, అసహ్యులమని, ప్రభు దృష్టి పాపాత్ములమని, ఏ మంచి లేక అల్పులమైన మనల్ని ప్రభు నిలబెడుతున్నాడు. ఆయన ఎంత కరుణామయుడు, ఎంత కృప కలిగిన దేవుడండి. మనం పడిపోయిన ప్రతి సమయంలో, మనం మునిగిపోయిన ప్రతి సమయంలో, దేవుని దృష్టి అయోగ్యంగా బ్రతుకుతున్న ప్రతి సమయంలో దేవుడు మన ఆయన దృష్టించి కాపాడుతున్నాడు. కాబట్టి ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఎంతో మంది యాక్సిడెంట్ ద్వారా, మరణాల ద్వారా, కీడు ద్వారా చనిపోయిన ఎంతో మంది ఉన్నారు. ఈరోజు జీవునికి సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మీద ఆధారపడుతున్నాం. ఆయన బలపరచబడి ఉన్నాడు. ఆయన మనల్ని లేవనెత్తుబడి ఉన్నాడు. కృంగిన స్థితిలో, బలహీనతల్లో ప్రభువే మనల్ని బలపరిచి వాడుకోబోతున్నాడు. ప్రభు ఆయన ఎలా బలపరుస్తున్నాడంటే తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలని, తన మహిమైశ్వర్యం చొప్పున ఆయన ప్రతి మేలు మనకు దయచేయబోతా ఉన్నాడు. ఆయన మనం లేవనెత్తబోతూ ఉన్నాడు. సమస్త పరిశుద్ధులకు ఆయన ప్రేమను కనపరచబోతా ఉన్నాడు. దేవుళ్ళ పరిపూర్ణంగా మార్చబడడానికి, ప్రేమ ఎందు అతుకబడిన వారిగా మార్చబడడానికి మనం ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు పరిపూర్ణంగా మనం ఉన్నాము. ఒక పరిపూర్ణత ఏంటంటే ఒక బాటిల్ ఉంది. ఇది పూర్తిగా నింపబడినప్పుడే ఇది పరిపూర్ణంగా నింపబడినప్పుడు. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధాత్మ దేవుల్లో మనం పరిపూర్ణంగా నింపబడాలా, పరిపూర్ణంగా మనం మార్చబడాలా, దేవుళ్ళ పరిపూర్ణతను సంపాదించుకోవాలా. మనం పరిపూర్ణంగా మార్చబడిన నాడే దేవుని ఆశీర్వాదం మనం చూడబోతా ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈరోజు పరిపూర్ణ జీవితం మనలో లేదు. పరిపూర్ణంగా మనం లేము. ఎక్కడ మనం దేవుని దృష్టి కయ్యగా ఉన్నామేమో, ఎక్కడో బలహీనంగా ఉన్నామేమో, ఈరోజు ప్రభు నన్ను పరిపూర్ణంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ నా జీవితాన్ని పరిపూర్ణతలో నడిపించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనల్ని పరిపూర్ణంగా ప్రభు సిద్ధపరచాలని ఆశపడతా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు విశ్వసిద్దామని ప్రభు ఆత్మ మనల్ని బలపరిచేదిగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకోబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బలపరిచి ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆత్మ ద్వారా మన అంతరంగంలో ఆయన నూతనమైన కార్యాలను జరిగించాలి. ప్రభు ఇచ్చే నూతన ప్రభావాన్ని ప్రభు ఇచ్చే నూతన స్థితిని ప్రభువే తన ఆత్మ చేత నిన్ను
బలపరచబోతున్నాడు. నీ నా జీవితాన్ని ప్రభువే దర్శించబోతున్నాడు. నీ నా జీవితంలో మన అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా ప్రభువే పుట్టించబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రభు వాక్య గ్రంథంలోని ఆ దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు అతని అపరాధం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ కీర్తన గ్రంథం 51 వచనంలో అతను అంటాడు, అయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నూతనమైన మనసు నాకు పుట్టించయ్యా. పాపంలో పడిపోకుండా, అపరాధంలో పడిపోకుండా, పాపపు జీవితాన్ని జీవించకుండా, పాప అంధకారంలో చిక్కుపడకుండా నూతనమైన స్థిరమైన హృదయాన్ని నాకు ఇవ్వయాలి. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించడాన్ని బట్టి ప్రభు అతనికి నూతన హృదయం ఇచ్చాడు. పాపపు జీవితాన్ని కొట్టివేశాడు. వీపు వెలుగుతుంటే అతని పాపమును పారేశాడు. అతని దోషాలు క్షమించాడు. అతని పాపాలు క్షమించాడు. అతను చేసిన అపరాధాలు క్షమించాడు. దావీదు జీవితంలో ప్రభు క్షమించి అతని విడిపించి అతని బలపరిచాడు. సహోదరి సహోదరు, ఏ బలహీనతతో మనం ఉన్నాం, పాపంలో ఉన్నామేమో, అపరాధంలో ఉన్నామేమో, కానీ ప్రభు మనకు నూతన హృదయం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభు మనకి నూతన స్వభావం దయచేయబోతా ఉన్నాడు. ప్రభు మనకి నూతనమైన కృపను నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామా ప్రభుని? ఈరోజు ప్రభు చిత్తానుసారంగా నీకు నేను నడుద్దామా? ఈరోజు ప్రభు చిత్తానుసారంగా నీకు నేను నడిస్తే ప్రభు మనని బలపరచుకొని ఉన్నాడు. ప్రభు మనల్ని ఆశీర్వదించువాడి ఉన్నాడు. మన పాప బంధకాల నుండి ప్రభు మనల్ని విడిపించి నీకు నాకు ప్రభు నూతన హృదయం దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామా? ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆత్మ మనల్ని బలపరిచేది. ప్రభు ఆత్మ, ఆయన ఆత్మ మనల్ని బలపరచున్నట్లుగా ప్రార్థిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రేమలో ఉన్న దేవుని ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు నీవు నేను తెలుసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకున్నావు. ఈరోజు ఆయన మనల్ని బలపరచాలంటే ప్రభు ప్రేమ ఎలాంటిదో నీవు నేను చూడాలండి, రుచి చూడాలండి, రుచి చూచి తెలుసుకోవాలండి. రుచి చూచి ప్రభు ప్రేమను రుచి చూచి తెలుసుకున్నప్పుడే ప్రభు ప్రేమలో ఉన్న శక్తి ఏంటో, ప్రభు ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో, ప్రభు ప్రేమలో ఉన్న మహిమైశ్వర్యం ఏంటో నీవు నేను రుచి చూడబోతా ఉన్నావు. ప్రభుని ఏ రుచి చూడకుండా ఏదైనా ఒక ఫుడ్ ఉందండి, దాని టేస్ట్ చూసినప్పుడే, కొంచెం తీసుకొని తిన్నప్పుడే దాని టేస్ట్ ఏంటి, దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, దాంట్లో ఇంకేమో ఇంకా వేయాలా, అవన్నీ మనకు తెలుస్తాయి. టేస్ట్ చూడకుండా ఈ వంట బాగలేదు, ఇందులో ఉప్పు తగ్గిపోయింది, ఇందులో కారం లేదని మనం చెప్పగలమా? ఎవరికైనా సాధ్యమవుతుందా? కాదు. ఈరోజు ప్రభువుని నీవు నేను రుచి చూస్తేనే ప్రభు గొప్పతనం ఏంటో నీకు తెలియకపోతా ఉంది. ప్రభువుని మనం రుచి చూస్తేనే మనకు ప్రభు గొప్పతనం ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి నీవు నేను తెలుసుకోపోతా ఉన్నాం. రుచి చూడం, ప్రభువుని రుచి చూడం, ఓన్లీ జడ్జ్ చేస్తూ ఉంటాం. ఆయన అలాంటి దేవుడు, ఆయన తక్కువ జాతి దేవుడు, ఆయన వారి దేవుడు, వీడి దేవుడు, ఇలాంటి దేవుడు అని ఆయన మాట్లాడే వారంగా ఉన్నాం. కానీ ప్రభు ఎలాంటి దేవుడు రుచి చూస్తున్నాం, ఆయన ప్రేమను చూస్తున్నాము. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి, మన కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు అండి, మన కొరకు ఆఖరి రక్తం పొట్టు వరకు తన రక్తాన్ని ధారపోసిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఆయన గుర్తిస్తున్నామా? ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నామా? ఆయన ప్రేమను గుర్తిస్తున్నామా? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉందని దేవుడు నాకు సెలవిస్తుంది. మనుషుల ప్రేమ వైపు, మనుషుల ప్రేమ కోసం తాపత్రయపడతాం, మనుషుల ప్రేమ కోసం ఏవేవో గిఫ్ట్లు ఇస్తాం, మనుషుల ప్రేమ కోసం వారి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతాం. మనుషుల ప్రేమ కోసమే అంతలా మనము తాపత్రయపడేటప్పుడు మన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించడంలో ఎందుకు వెనుక జారిపడిపోయాం? మనుషుల ప్రేమ కొరకు ఏమైనా చేస్తామండి, ఎంతగానో కృంగిపోతాం, ఎంతగానో తగ్గించుకుంటాం, ఎంతగానో వారు తిట్టినా సహిస్తాం, ఎందుకు? వారి ప్రేమ కోసం. కానీ దేవుని ప్రేమను ఈరోజు మనం అనుభవిస్తున్నామా? దేవుని ప్రేమను రుచి చూస్తున్నామా? దేవుని ప్రేమను నీవు గుర్తిస్తున్నామా? సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడండి. అత్యధికమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి బలహీనతను నిన్ను బలపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వాణి అంటే నేను సమస్తము చేయగలను. ఆయన మనల్ని బలపరుస్తున్నాడండి, ఆయన మనల్ని బలపరుస్తున్నాడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచు వాణి అంటే నేను సమస్తాన్ని చేయగలను. ప్రభు మనల్ని బలపరిస్తే మనం ఏమైనా చేయగలం. ప్రభు మనల్ని బలపరిస్తే పాపాన్ని జయించగలం. ప్రభు మనల్ని బలపరిస్తే అపరాధాలు జయించగలం. ప్రభు మనల్ని బలపరిస్తే సమస్తాన్ని జయించగలం. ఈరోజు ప్రభు బలపరచాలంటే నీ నా జీవితంలో పాపం ఉండదు, నీ నా జీవితంలో మొరపెట్టని జీవితం ఉండదు, నీ నా జీవితంలో భయపడే జీవితం ఉండదు, నీ నా జీవితంలో భయపడే జీవితం ఉన్నంత కాలం, నీ నా జీవితంలో పాపం ఉన్నంత కాలం, నీ నా జీవితంలో మనము బలహీనంగా ఉన్నంత కాలం, దేవుడి మీద ఆధారపడినంత కాలం, శ్రమలో
కృంగిపోయినంత కాలం, శ్రమలో పడిపోయినంత కాలం దేవుని కార్యాలను మనం రుచి చూడలేము. సహోదరి సహోదరుల, ప్రతికూలతల్లో కూడా మనం ప్రభు మీద ఆధారపడగలిగితే, ప్రభు మీద మనం మన మనస్సు నిలుపుకోగలిగితే, మనల్ని బలపరిచే దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉండి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నేను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని బలపరిచి వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు దృష్టికి యోగ్యత లేని వాటిగా, ప్రభు దృష్టికి అనర్హులంగా, ప్రభు దృష్టికి అయోగ్యులుగా ఈరోజు ప్రభు మన చిత్తానుసారంగా ప్రభుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. బలపరిచే దేవుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలును బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనమే ఆయన వైపు రావాలి. ఆలయంలో ప్రభు మీద ఆధారపడలేని జీవితం, ప్రభు మీద మన మనసు నిలుపుకోలేని జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు బలపరుస్తున్నాడు, మనం బలహీనంగా ఉన్నాం, మనం ఆధారపడలేకున్నాం. మనం ఆధారపడితే ఆయన మనల్ని బలపరిచి నడిపించేవాడిగా ఉన్నాడు. పేతురు యొక్క జీవితంలో పేతురు మొదట భయపడ్డాడండి. యేసును చూసి భయపడ్డాడు, సముద్రం మీద నడవడానికి భయపడ్డాడు. కానీ ప్రభువును ఆజ్ఞాపించగానే, బలపరిచే దేవుడు ఆజ్ఞాపించగానే బలముతో సముద్రం మీద నడవడానికి సాహసించాడు. కానీ మరలా అతనిలోకి భయం వచ్చింది. ఈరోజు భయం ఉన్నంత కాలం పడిపోతాం. భయపడినంత కాలం మన ఆరోగ్యం గురించి, మన యొక్క బలహీనతల గురించి, మనకు వస్తున్న శ్రమలను బట్టి, మనకు వస్తున్న నిందలు బట్టి మనం భయపడినంత కాలం, మన భవిష్యత్తు గురించి భయపడినంత కాలం మనం పడిపోతూనే ఉంటాం, మనం జారిపోతూనే ఉంటాం. ప్రభు వైపు మనం చూసినంత కాలం, పేతురు ప్రభు వైపు చూసినప్పుడు సముద్రం మీద నడిచాడండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం పరలోక రాజ్యం చేరాలంటే, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం నిలదొక్కుకోవాలంటే, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రభు వైపు చూసినంత కాలం మనం ధైర్యంగా నిలవగలుగుతాం. ప్రభు వైపు చూసినంత కాలం ఆశీర్వాద పదంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూడమో, ఎప్పుడైతే మనం ఆలోచనలు జీవిస్తామో, ఎప్పుడైతే ప్రభువుకు మనం దూరంగా మార్చబడతామో, అప్పుడే సాతాను మనపై ప్రభావం చూపిపోతూ ఉన్నాడు. సాతాను మనల్ని కృంగదీయబోతా ఉన్నాడు. సాతాను మనల్ని బలహీనపరచబోతా ఉన్నాడు. సాతాను మనల్ని నిరుత్సాహపరచబోతా ఉన్నాడు. సహోదరి సహోదరు, మనం దేవుని మీద ఆధారపడినంత కాలం, దేవునికి ఇష్టకరంగా మనం జీవించినంత కాలం ప్రభువే మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయం ఈ మాటలు వింటున్న మనం బలపరచబడతాం. ఆయనైతే బలవంతుడైన దేవుడు. ఆయన మనుష్యుల బలం కాదండి, సర్వశక్తి కలిగిన దేవుని బలం. ఆ బలం మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనల్ని కూడా బలపరచబోతా ఉన్నాడు. మనల్ని ప్రభు హెచ్చించబోతా ఉన్నాడు. మోషే జీవితంలో మోషేని బలపరిచిన దేవుడు. ఎంతోమంది ప్రతి భక్తుని దేవుడు బలపరిచాడండి. ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో వారిని అందరినీ ప్రభు బలపరిచాడు. మోషేని ప్రభు బలపరిచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి వాడుకున్నాడు. ఏలియాను దేవుడు బలపరిచాడు. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళడానికి, యెజెబెలుకు దేవుడు చెప్పిన మాట ప్రకటించడానికి ఆహాబు భయపడినప్పుడు దేవుడు ఏలియాను బలపరిచి నడిపిస్తా ఉన్నాడు. యెజెబెలు చంపుతుందని ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క బద్రి వృక్షం కింద ప్రాణభయముతో ఏలియా కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బలపరుస్తుంది. ఏలియా, ఈ భోజనాన్ని తిని 40 దినాలు ప్రయాణం చేయి. ఒక్క రాత్రి భోజనముతోనే 40 దినాలు, 40 పగులు, 40 రాత్రులు ఉపవాసంతో ఏలియా ప్రభావంతో బయలుదేరాడండి. సహోదరి సహోదరుల, భయం పరిస్థితి నుండి బలవంతులుగా మార్చేది సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ. ఏలియా బలహీనుడే, భయపడి బద్రి వృక్షం కింద మరణాప్రాయం కలిగిన వాడే బద్రి వృక్షం కింద కూర్చున్న ఏలియా దగ్గరికి దేవుని సన్నిధి, దేవుని దూత వెళ్ళినట్లుగా ఈరోజు భయపడుతున్న నీ దగ్గరికి, భయపడుతున్న నా దగ్గరికి, మన దగ్గరికి దేవుని సన్నిధి ఈ రూపంలో వచ్చిందండి. ఈ వాక్య రూపంలో ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ దినం నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. నీవు భయపడుతున్నావేమో, నీ శక్తికి మించిన పరిచర్య నీకుంది. నువ్వు లేచి భోజనం చేసి వెళ్ళు. నువ్వు కూర్చోడానికి లేదు. మరణ భయంతో నువ్వు కృంగిపోవడానికి లేదు. ఈరోజు మరణ భయంతో, పాప భయంతో, అపరాధాలతో మనం కృంగిపోయి ఎక్కడే పడిన స్థితిలో అదే ఏడ్చుకుంటూ అదే విషయంలో మనం ఉండిపోయాము. ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు అనుమతించాడు ప్రభు, ఎందుకు నేను ఇలా చేశానని దాన్నే పట్టుకొని కృంగిపోయి చేస్తున్నాము. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ అడుగు వేయాలి మనం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు కూర్చోడానికి లేదు, నువ్వు మరణ భయంతో కూర్చోడానికి లేదు. నీ శక్తికి మించిన పరిచర్య నీ ముందర ఉంది. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉంది. నువ్వు లేచి భోజనం చేయి. ఈరోజు భోజనం మానేసి
ఆహారాన్ని మానేసి అనేక విషయాలు కృంగిపోయి నీవు నేను రోధిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వేధిస్తున్నామేమో, కన్నీరు కారుస్తున్నామేమో, ఎందుకు మాకు ఈ పరిస్థితులు వచ్చాయి, ఒకరి వెంట ఒకరు మా కుటుంబంలో ఎందుకు ఈ చావులు, ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అనారోగ్యాలని కృంగిపోయి ఈరోజు నీవు నేను జీవిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతికూలతలన్నిటిలో నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి ప్రభు మనల్ని తప్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మోషేని ఎన్నుకొని వాడుకున్న దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు, మోషే పక్షంగా ప్రభు ఉండి కార్యం చేస్తున్న దేవుడు ఈరోజు నీ నా పక్షంగా ఆయన నిలవబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే జీవితంలో అయ్యా మోషేను ప్రభు అడిగినప్పుడు మోషేను ప్రభు బలపరిచాడండి. బలహీనతలో మోషేను బలపరిచాడండి. నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని నీకు మాత్రం నడిపించడానికి, ఆ ప్రాణాలను చేర్చడానికి నేను నీకు తోడుగా ఉండి నేను నడిపించబోతాను, నేను నీకు బలపరచబోతాను, నేను నీకు సహాయం చేయబోతాను. నీ ముందర నడుచువాడని, నీకు బలపరచువాడని, నీకు తోడుగా ఉన్నవాడని, నీకు రక్షించువాడని, నీకు శత్రు పోరాటాలన్నిటి నుండి విజయమిచ్చువాడని నేనే, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించువాడని నేనే అని దేవుడు మోషేతో మాట్లాడి మోషేను బలపరిచిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను ఆయన బలపరుస్తా ఉన్నాడు. నీ నా జీవితంలో కూడా ప్రభు నూతన కార్యం జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏలియాను ప్రభు బలపరిచాడండి. అతని ప్రయాణాన్ని ప్రభు సిద్ధపరిచాడు. నీకంటూ నాకంటూ ఒక ప్రయాణం ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నడవలసిన ప్రయాణం ఉంది. మనం ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనం కృంగిపోయి ఒకే చోట ఉంటే మనం పరలోక రాజ్యాన్ని చేరలేము, దేవుడిచ్చి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఈరోజు ప్రతికూలతల వైపు చూసినంత కాలం, భయపడుతున్నంత కాలం, మన బలహీనంలో ఉన్నంత కాలం మనం చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని చేరుకోలేము. ఒక పోటీ జరుగుతూ ఉందండి. మనం ఒకే చోట నిల్చుకుని ఉంటే పోటీలో విజయం పొందగలమా? ఇద్దరు వ్యక్తికి పరుగు పందెం పెట్టారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఎలాగైనా జీవించాలి, ఎలాగైనా విజయం పొందుకోవాలని అతను పరిగెత్తున్నాడు. ఒక వ్యక్తి కొద్దిసేపు పరిగెత్తి అక్కడ ఆగిపోయాడు, అలసట తీసుకుంటున్నాడు. అతను జయం పొందుతాడా? విజయం వస్తుంది అతనికి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరుగు పందెంలో నీవు నేను ఉంటుండగా మన ప్రతికూలతలో ఈ పరుగు పందెంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని పోరాటాలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. కానీ అక్కడ మనం నిలిచిపోతే నిత్య రాజ్యాన్ని మనం పొందుకోలేము, నిత్య రాజ్యాన్ని నీవు నేను స్వతంత్రించుకోలేము. ప్రభు వైపు చూస్తూ ఆ పందెంలో ఆ ఓపికతో పరిగెత్తితే, ఓపికతో ఆ పరుగు పందెంలో, విశ్వాసం అనే పరుగు పందెంలో, నీతి అనే పరుగు పందెంలో, ప్రార్థన అనే పరుగు పందెంలో మనం నమ్మకత్వంగా పరిగెడితే ప్రభు కార్యం చూడబోతా ఉన్నాం, ప్రభు కార్యం రుచి చూడబోతా ఉన్నాం. ఈ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడాడు. ఆయన నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాన్ని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు బలహీనంగా మనమే ఉన్నాం, చేతవాడిన వారంగా మనమే, కురింగిపోయిన వారంగా మనమే ఉన్నాం. ఈరోజు మననైతే ప్రభు బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. మన ఓపికతో పరిగెత్తే వారంగా, వెనుకకు చూడకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది, నాగటి మీద చేసి వెనుకకు చూచువాడు నాకు పాత్రుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన వెంబడిస్తున్నాం, మరలా వెనుక వైపు, వెనుకటి పాపాల వైపు, వెనుకటి జీవితం వైపు. చాలా మంది ఉంటారంటే పాత వ్యక్తిని అయితే నీ ప్రతి తేల్చిన అంటారు. దాన్ని ఎందుకు గుర్తు చేసుకోవడం? పాత స్వభావం దాని క్రియలతో కూడా చనిపోయినప్పుడే నీకు నూతన స్వభావం, నవీన స్వభావం వస్తుంది. దాన్ని మరలా గుర్తు చేసుకుంటూ నీ పాత జీవితాన్ని త్రవ్వుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నంత కాలం నీలో నవీన స్వభావం రాలా, నూతన స్వభావం రాలా, నూతన జీవితం నీ మీదకి రాలే. ఇంకా దేవుని వాక్యం చెప్తుంది, పాత స్వభావం దాని క్రియలతో కూడా చనిపోయినప్పుడే, దాని క్రియలతో కూడా మృతమైనప్పుడే నీవు నేను నూతన పరచబడిన వారు అవుతాం. ఇంకా పాపాలే, ఇంకా మునుపటి జీవితమే, మునుపటి అయోగ్యకరమైన జీవితమే, మునుపటి పాప జీవితమే మనకు కలిగి ఉన్నంత కాలం మనలో నూతన స్వభావం రాదు. దేవుని వాక్యం ఇంతవరకు మనం చూసాం. పక్షి రాజులే ఎవరు మనం ఏం చేస్తామంట? నూతన బలం పొందుతాం. ఎప్పుడు? మన క్రియలు మృతం అవ్వాలా, పాత క్రియలు మృతం అవ్వాలా, పాత జీవితాన్ని మృతం చేసుకోవాలా, ఆ క్రియలు మనలో చనిపోవాలా. దేవుడైతే మన క్రియలు చూస్తున్నాడు. 7 సంఘముల యొక్క సంఘ స్థితిలో ప్రతి వారి క్రియలను చూసిన దేవుడే ఈరోజు నీ నా క్రియలు చూస్తున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు మన క్రియలు ప్రభు చూస్తున్నాడు, మన జీవితాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ప్రభు చూస్తూ ఉన్నాడు, మన జీవితంలో సంభవిస్తున్న ప్రతి దుష్టుని కార్యం ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నా జీవితం ఎలా ఉంది, నీవు నేను ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నాం, మన బలహీనతలు ఏ విధంగా ఉన్నాం. ప్రభు అయితే మనం బలపరచాలని ఇష్టపడుతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు, ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనమే సిద్ధంగా లేము, ఈరోజు సిద్ధపడతాం. భయంతో ఉన్నామేమో, ఈరోజు భయాన్ని విడిచిపెడతాం, దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం. దేవుని వాక్యం మనం చూస్తే దావీదట సమస్త విషయంలో ఆ యొక్క శత్రువుడు తన యొక్క ప్రజలే అతని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఈరోజు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నామా? మన ప్రతికూల పరిస్థితుల్లో, మన కష్ట పరిస్థితుల్లో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నామా? మన పోరాటాల్లో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నామా? మనకు వస్తున్న నిందల్లో, మనకు వస్తున్న అవమానాల్లో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకునే వారంగా మనం ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకున్న నాడు, ప్రభువుని బట్టి ధైర్యం కలిగి ఉన్న నాడు ప్రభు మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకునే జీవితం మనలో లేదండి. మనుషుల ధైర్యాన్ని, మనుషుల సహాయాన్ని, మనుషుల యొక్క వారి మెప్పును మనం కోరుతూ ఉన్నాం, కానీ మనుషులకు సహాయం చేయాలని, మనుషులకు తోడుగా ఉండాలని కోరుతున్నాం, కానీ ప్రభువు మనకు సహాయం చేయాలని మనం కోరడం. మనుషులకంటే ప్రభు మనకు సహాయం చేస్తే ఆయన ప్రతి శత్రువు పోరాటానికి ప్రభు నా జీవితాన్ని దర్శించబోతా ఉన్నాడు. ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభు ఎన్నుకున్నట్లుగా, ఏర్పరచుకున్నట్లుగా, మోషేని బలపరిచినట్లుగా ఈరోజు నిన్ను నన్ను ఆయన బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ నా జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. సోదరి సోదరుడా, మనమే ఇక్కడ వెనుకబడిపోయాం. హిజ్కియా దేవుడు బలపరచాలని, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందండి. యెషయా ప్రవక్త ఏ హిజ్కియా అంటున్నాడు, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, ఇక చనిపోతావు, బ్రతుకోవడంగా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ వారితో మాట్లాడుకో, నీ సమస్తాన్ని సిద్ధపరచుకొని యెషయా హిజ్కియాకు చెప్తుంటే యెషయా చెప్పి నడిమి షాలోకి వెళ్ళాడంటే హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆ గోడ దగ్గర తన ముఖం తిప్పుకొని కన్నీరు కారుస్తూ, యెహోవా దేవా, నేను నీ సన్నిధిలో ఎప్పుడు జీవించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకున్నాయి. హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థించుతున్నాడని ప్రభువా మొదలైనాడు. హల్లెలూయా. హిజ్కియా బలహీనపరచబడ్డాడు, ఏడుస్తున్నాడండి. మరణంతో చనిపోతామని యెషయా చెప్పగానే కన్నీరు కాచి కన్నీటితో ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో నేను ఎప్పుడు జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకోవడం. దేవుని సన్నిధిలో హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థించుతుండగా హిజ్కియా యొక్క మొర విన్న దేవుడు, హిజ్కియా యొక్క కన్నీరును చూసిన దేవుడు వెంటనే యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా, నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరకు వెళ్ళి అతనితో ఉంటాడు, నీ మిత్రుడు దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నా. హల్లెలూయా. ఒక వ్యక్తిని ప్రభు బలపరిచాడు. ఆ సమస్యలో అతని మరణాపోయే పరిస్థితిలో దూత యెషయా వచ్చి చెప్పిన వెంటనే అతడు ప్రార్థించిన ప్రార్థన ప్రభు విన్నాడు. ఈరోజు ప్రతికూల మాటలు వింటూ ఉంటాం, ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోరాటాలు వస్తూ ఉంటాయి, కొన్ని మాటలు మన చెవిలో పడుతూ ఉంటాయి. వాటి విషయంలో శత్రువు కొన్ని విషయాలు కృంగదీయాలని కొన్ని మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. వాటి విషయంలో మనం మొరపెట్టే వారంగా ఉండాలి. హిజ్కియా మొరపెట్టాడు. 15 సంవత్సరాల ఆయుష్, 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 15 ఏళ్ళు ఆయుష్ పెంచుకున్నాడు. సహోదరి సహోదరుడు, ప్రతికూలతలో ప్రార్థించే వారు ఉండాలి, ప్రతికూలతలో మొరపెట్టే వారు ఉండాలి, ప్రభు సమీపంగా మనం రావాలి. అప్పుడే మనం బలపరచవాడు అన్నాడు. హిజ్కియాను బలపరచాడండి దేవుడు. 15 సంవత్సరాల ఆయుష్ అతన్ని బలపరచాడు. మరణమని తొలగించేశాడు. దేవుడే చెప్పాడు మరణిస్తామని, కానీ దేవుడే మనం ప్రకటించాడు. సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు దేవుడే మనం విడిచిపెట్టాడు, కానీ దేవుడే మనం పట్టుకోబోతుంది. గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. గాయపరచబడ్డాము, బాధిస్తున్నాము, అవి బాధించి ఆ గాయాలు మనకు నిలదీస్తున్నాయేమో, ఆ గాయాలను బాధపరుస్తున్నాయేమో, కానీ ఆ గాయాలతో ప్రభువును మొరపెట్టినప్పుడు ఆ గాయాల నుండి ప్రభువును విడిపించబోతాడు. హిజ్కియాను బలపరిచిన దేవుడు, హిజ్కియాను లేవనెత్తిన దేవుడు, హిజ్కియా ప్రార్థనని, హిజ్కియా జీవితాన్ని ధన్యకరంగా మార్చిన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నీ నా జీవితాన్ని
దర్శించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. రే సహోదరి సహోదరుడా, ఈ రోజు ఆయన మాటలు విశ్వసిద్దాం. ప్రభు చేసే కార్యాలకు ఎదురు చూద్దాం. ప్రభు అయితే మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు. హిజ్కియాను బలపరచుకుంది, నెహెమ్యాను దేవుడు బలపరచాడు. పడిన ప్రాకారాలు, దేవుని మందిర ప్రాకారాలు నెహెమ్యా తిరిగి కట్టాడు. అనేకులు పట్టించుకోవడం, కానీ నెహెమ్యా ఒక సంసిద్ధత కలిగిన వాడుగా, దేవుని పట్ల ఒక ఆసక్తి నిబద్ధత కలిగిన వాడిగా, దేవుడే నెహెమ్యాను బలపరిచి ఆ మందిర యొక్క ప్రాకారాలు కట్టడానికి, శిథిలావస్థలో ఉన్న శిథిలమైపోయిన ఆ ప్రాకార గోడలు కట్టడానికి, తిరిగి యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి దేవుడు నెహెమ్యాను వాడుకొని నెహెమ్యాను బలపరిచాడు. హల్లెలూయా. అతని చేతులను దేవుడు బలపరిచాడు. దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుడు తిరిగి ఆ గోడలను పునర్నిర్మించడానికి దేవుడే నెహెమ్యా చేతులను బలపరిచాడు. బలహీనలను బలపరిచాడు. దేవుని కార్యాలను ఆయన బలపరిచేవాడు. దేవుని పరిచయం చేయడానికి ఆయన బలపరిచేవాడు. దేవుడు అన్ని విషయాలు మనం బలపరిచి వాడుకోబోతున్నాడు. సోదరి సోదరుడా, మనం బలహీనంగా ఉన్నాము, మనం కృంగిపోయిన వారంగా ఉన్నాము, మనం చేతకాని వారంగా ఉన్నామేమో, మనం కృంగి నీరసించి నీరుగారిపోయిన వారంగా ఉన్నామేమో. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బలహీనులుగా ఉండటానికి కాదు, మనం కృంగిపోవటానికి కాదు, మనము శక్తిహీనులంగా ఉండటానికి కాదు. నెహెమ్యాను దేవుడు బలపరిచినట్లుగా, ఎస్తేరును ప్రభు బలపరిచినట్లుగా, పేతురును ప్రభు బలపరిచినట్లుగా ఈ ఉదయాన ప్రభు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభువే హెచ్చించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు సన్నిధిలో ధైర్యం కలిగించుకుందాం. ఈరోజు ప్రభు స్థానాలను ఇష్టపడదాం. ప్రభు నిన్ను నన్ను బలపరిచి ధైర్యం వచ్చి నమ్మకంలో ప్రభు స్థిరపరచువాడుకున్నాడు. నమ్మకంలో దేవుడే సర్వశక్తి నడిపించువాడుకున్నాడు. ఈ రోజు ఈ విశ్వాసంలో నీవు నేను స్థిరపడితే, ఇటు నీతి కలిగిన జీవితంలో మనం స్థిరపరచబడగలిగితే ప్రభు మనల్ని హెచ్చించి వాడుకోవటానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం మనం ప్రభు చిత్తానుసారం బ్రతకడానికి ఇష్టపడతాం. ప్రభు చిత్తంలో నిన్ను మనం మలుచుకుందాం. దేవుడు నెహెమ్యాను బలపరిచాడు, ఎస్తేరును బలపరిచాడు, పౌలును ప్రభు బలపరిచాడు. దేవుని వాక్యం మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచినంత నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు అంత నీతిగా హెచ్చింపబడటానికి, అపోస్తలుడైన పౌలు ఆశీర్వదించబడటానికి, అపోస్తలుడైన పౌలు హెచ్చింపబడటానికి, అపోస్తలుడైన పౌలు పరిచర్య బహుబలంగా చేయడానికి, వేల సంఘాలను కట్టడానికి, స్థాపించడానికి అతని జీవితంలో ఆ యొక్క శ్రమల్లో అతని యొక్క బలహీనతల్లో అతిశయిస్తున్నాడండి. మనం బలహీనతలో కృంగిపోతాం, కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే బలహీనతలో అతిశయపడుతున్నాడు. బా, ఇటువంటి బలహీనతలు నాకు వచ్చాయి, దీన్ని జయించుతున్నానని గర్వపడుతున్నాడండి. దేవుడు నన్ను జయించడానికి కృప చూపుతున్నాడని గర్వపడుతున్నాడండి. ఇంత పెద్ద బలహీనత నాకు వచ్చింది, కానీ నా సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను దాంట్లో విడిపిస్తాడని గర్వం, అతిశయపడుతున్నాడండి. ఈరోజు అతిశయపడుతున్నామా? మన దేవుడి మీద నమ్మకంతో మనకు ఉందా? దేవుడు విడిపిస్తాడు. ఎటువంటి శ్రమలునైనా, ఎటువంటి శోధనలునైనా, ఎటువంటి కష్టములైనా నా దేవుడు నన్ను విడిపిస్తాడనే ధైర్యం ఈరోజు మన జీవితాల్లో ఉందా? మన దేవుడైతే శ్రమల్లో బలపరచేవాడుగా ఉన్నాడు. భయపడే వారిని ధైర్యపరిచి బలపరిచేవాడుగా ఉన్నాడు. పరీక్షలో నిలబడుతున్న వారిని బలపరిచి పరీక్షలో మనము గొప్ప స్థానానికి వెళ్ళడానికి, ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోవడానికి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మహనీయ పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు బలహీనతలో అతిశయపడుతున్నాడండి. తన మీదకి వస్తున్న బలహీనతలో అతిశయపడే జీవితం. నా కృప నీకు చాలని ప్రభు సెలవిచ్చాడు. ఎందుకు తెలుసా? బలహీనపరుస్తున్న ప్రతి సమయంలో, నీ మీదికి బలహీనతలు వచ్చిన ప్రతి పరిస్థితుల్లో నేను నిన్ను బలపరచబోతున్నా. ఈరోజు ప్రభు నీతో నాతో వాగ్దానం చేస్తాను. ఏ విషయాల్లో మనం బలహీనపరచబడుతున్నాం, ఏ విషయాల్లో బలహీనత మనం ఆవరించిందో వాటన్నింటిలో ప్రభువే మనల్ని బలపరిచి నడిపించబోతున్నాడు. ప్రభువే మనల్ని దీవించబోతున్నాడు. ప్రభువే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. అది ఒక్కటి చదువుకొని మనం దీన్ని ముగించుకుందాం. 17వ వచనంలో
అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నోట నుండి తప్పింపబడింది. ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడని. అతను అన్యజనుల మధ్య నిలవబడటానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, వేల సంఘాలు స్థాపించడానికి ప్రభు తన ప్రక్క నిలిచి అతని బలపరిచాడు. హల్లెలూయా. ప్రభు తన ప్రక్క నిలిచి అతని బలపరిచాడండి. నమ్ముతున్నాడండి. ఈరోజు నమ్ముతున్నావా? ప్రభు నీ ప్రక్కడే ఉన్నాడమ్మా. ప్రభు నీ ప్రక్కడే ఉండి నేను చూస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీరు కార్చడం, నువ్వు దుఃఖించడం, నువ్వు రోధించడం, నువ్వు బాధించబడటం, నువ్వు శ్రమ పొందబడటం, నువ్వు నిందించబడటం, శత్రువులుగా నీ బంధువులే, నీ కుటుంబీకులే, నీ వారే నువ్వు బాధ పెట్టడం నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ అది నీ ప్రభు కూడా పక్క నుండి చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన విడిపించడానికి సమయం ఉంది. అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్యజనుల మధ్యను అన్యుల మధ్య నేను సువార్త ప్రకటించడానికి, దేవుని నామాన్ని గురించి ప్రకటించడానికి ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడింది, శత్రువు చేతిలో తప్పింపబడింది. ఎందుకంటే ప్రభు మన ప్రక్కనే ఉన్నాడు. ఏ శత్రువు మన మీదకి రావడానికి వీలేదు. ఆయన మీద ఆధారపడినాడు. ఆయన నమ్మి జీవించినప్పుడు, ఆయన ఇష్టంగా నేను బ్రతికినప్పుడు ఏ శత్రువు మన దగ్గరికి వచ్చినా ఆయన దాన్ని తరిమి కొట్టబోతా ఉన్నాడు. ఏ శత్రువు మన మీదకి వచ్చినా ప్రభు దానిలో నేను నన్ను విడిపించబోతా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన దేవుడు బలవంతుడు. ఆయన నేను నన్ను బలపరచబోతా ఉన్నాడు. నీ నా జీవితాన్ని ప్రభు బలపరచబోతా ఉన్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యం జరిగించబోతున్నాడు. ప్రభువు బలపరిచి మన ప్రక్క నిలిచి ఆయన మన బలపరిచి వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు ఈ మాట మన జీవితంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు ఇంతవరకు మనం ధైర్యపరుస్తూ వచ్చాడు. ప్రభు బలపరుస్తూ వచ్చాడు. ఆయన బలపరిచే దేవుడు. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన ఆయన గొప్ప కార్యం చేయగలిగిన అపోస్తులైన పౌలును బలపరిచిన దేవుడు, అతని ప్రకటించి బలపరిచిన దేవుడు. ఆయన నీ నా జీవితాన్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నన్ను ఆశీర్వాదంతో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. బలహీనంగా ఉన్నాము, కృంగిపోయిన వారంగా ఉన్నాము, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో, పోరాటంలో బలహీనంగా, చేతకాని వారంగా, కృంగిపోయిన వారంగా నీ నా జీవితం ఈ దినం ముందే ఒకటి. సహోదరి సహోదరుడు, ప్రభు మనతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. దావీదు దేవుని బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఈ ఉదయం నీవు నేను ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడుద్దాం. ప్రభు మనం బలపరిచి దీవించును గాక. సర్వశక్తి గల దేవాన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మీరు బలవంతుడైన దేవుడని, శ్రమల్లో, శోధనలో, భయములో, ఆందోళనలో ఉన్నవాడిని బలపరిచే దేవుడు అని, పరీక్షలో నిలవబెట్టే దేవుడు అని, బలపరిచి వాడుకునే దేవుడు అని ఈ ఉదయం మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. సర్వశక్తి గల దేవాన్ని స్తుతిస్తున్నాం. ఈ దినం కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతమంది ఈ మాటలు వింటున్నారు, ఈ మాటలు విన్నారు, ఈ ప్రార్థన ఏకీపిస్తున్నారు. ప్రతి వారి జీవితాన్ని దినం మీరు దర్శించండి నాయన. ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ అనారోగ్యంతో ఉన్నారు, ఏ శత్రు పోరాటాలతో ఉన్నారు, ఏ మానసిక ఒత్తిళ్లతో ఉన్నారు, ఏ అప్పుల బాధలతో ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, ఏ నిందలు అనుభవిస్తున్నారు, ఏ గొడ్రాలుగా ఉన్నారు, పిల్లలు లేని వారుగా ఉన్నారు. ప్రతి వారిని మీరు దర్శించి ముట్టి బాగు చేయండి. అద్భుతాలు చేయండి అయ్యా. ప్రతి వారి జీవితాలు ఆశ్చర్యకరంగా చేయండి అయ్యా. ప్రతి జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. సర్వశక్తి గల దేవ, నీవే ప్రతి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి, నువ్వు బలపరిచే దేవుడు అయ్యా. ఆపత్కాలమున నమ్ముకున్నదగిన సహాయకుడు ప్రభు. ఆపత్కాలంలో నీకు మొరపెట్టే వారంగా, శ్రమలో నీకు మొరపెట్టే వారంగా, కష్టంలో నీకు మొరపెట్టే వారంగా, బలహీనతలో నీకు మొరపెట్టే వారంగా, బలహీనతలో బలపరిచే దేవుడు, బలహీనతలో లేవనెత్తే దేవుడు, బలహీనతల నుండి విడిపించే దేవుడు. బారా షకరలరమ హోరలరమ హందర కందరలరవ రిబారా సి రిబారా కారలరవ రిబారాలరవ సి రిబారాలరవ శత్రు కాడి యేసు నామములో విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. హోరబా సకరలరమ హోరలరవ రిబందర కందురియాలరవ సి రిబారాలరవ నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపెదనని సర్వశక్తి గల దేవతను స్తుతిస్తున్నాను. మా
నోటి నింపయ్యా, నీ కృపతో నింపయ్యా, బలపరచయ్య, ఆత్మలో వర్ధిల్లింపచేయనయ్యా, ఆత్మలో దీవించనయ్యా, మేలులతో నింపండి అయ్యా, కృపతో నింపండి అయ్యా. బలహీనులమే యేసు క్రీస్తు నామములో ఈ ఉదయం మీరు మమ్మల్ని అందరినీ బలపరచండి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున ఆత్మ ద్వారా మేము బలపరచబడాలి, ఆత్మ ద్వారా బలపరచబడాలి. నీ ప్రేమలో ఉన్న లోతు ఎత్తు మేము రుచి చూచేవారంగా, నీ ప్రేమను గుర్తించేవారంగా, నేను కలిగి జీవించేవారిగా మమ్మల్ని మార్చండి. అన్ని విధాల బలపరచండి, ప్రతి శత్రు కార్యాలను లయపరచండి, ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది, పోరాటాన్ని విడిపించండి, అసమాధానం కలిగించండి, కీడులు విడిపించండి, శాంతిని దయచేయి, సమాధానం దయచేయి, నెమ్మది దయచేయండి. దేవా చాలిన దేవుడిగా వారి హృదయంలో త్రాణ పుట్టించండి నాయన, నెమ్మదిని పుట్టించండి, బలహీనత విడిపించాయి, బంధకాలు విడిపించాయి, కీడులు విడిపించినాయన. ప్రతి తెగులు యేసు నామమున కుటుంబాలు తొలగిపోండి అయ్యా. ప్రతి సాతాను పోరాటాలన్నీ మీరు దూరపరిచి బలపరచమని ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, యెహోషువను ధైర్యపరిచిన దేవుడు, మోషేను ధైర్యపరిచిన దేవుడు, దానియేలును ధైర్యపరిచిన దేవుడు, ఎస్తేరును ధైర్యపరిచిన దేవుడు, దేవా మీకు స్తోత్ర. నెహెమ్యాను బలపరిచిన దేవుడు, దేవా నేను స్తుతిస్తున్నా. అపోస్తలుడైన పౌలును బలపరిచి వాడుకున్న దేవుడు, శ్రమల్లో బలహీనతల్లో అతిశయించే వారిగా అపోస్తలుడైన పౌలు వారి మీరు మమ్మల్ని మార్చి బలపరిచి దీవించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, నీ మేలులతో, నీ సమృద్ధితో, నీ దీవెనలతో ప్రతి వాడిని నింపి బలపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. ఈ దినం ఇటు రీతిగా ఈ ఉపవాస కోడికలు మనం కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి, ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మళ్ళీ రేపటి దినం కలుసుకుందాం, ఈ మాటలు మరలా విందాం. బ్రదర్ అనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేద్దాం, ఇంకా ప్రభు కొరకు చిత్తానుసారంగా నడుద్దాం. రేపటి దినాన మరలా మనం కలుసుకొని ప్రభునామాన్ని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.